Let us open our Bibles to Psalm 43 and let us read verses 3 and 4. కీర్తన గ్రంథము 43వ కీర్తన 3-4 వచనాలు పరిశుద్ధ లేఖనాలు తెరిచి చదువుకుందాం. In respecting the word of God, let us remain standing and read it. అందరం కలిసి చదువుదాం ఒకసారి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీవి నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. స్తోత్రం చెప్పండి ఒకసారి. దయచేసి కూర్చోండి. కీర్తన గ్రంథాన్ని 5 ప్రాముఖ్యమైన భాగాలుగా విభజించారనే విషయం మీలో చాలామంది తెలుసు కదా. కీర్తన గ్రంథంలో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150. వాటిని ఎన్ని భాగాలుగా విభజించారు? 5 భాగములు. వాటిని స్కందము అన్నారు. 5 స్కందములుగా విభజించారు. మొదటి స్కందము 1వ కీర్తన నుండి 41వ కీర్తన వరకు మొదటి స్కందం. 2వ స్కందము 42 నుండి 72 వరకు. 3వ స్కందము 73 నుంచి 89. 4వ స్కందము 90 నుండి 106. 5వ స్కందం 107 నుండి 150. ఇవి 5 భాగాలుగా కీర్తన గ్రంథాన్ని విభజించారు. మీకు ఎప్పుడైనా వీలుంటే, ఎప్పుడైనా దేవుడు మనకు అవకాశం ఇస్తే ఈ 5 సెక్షన్స్ ఎందుకు అలా విభజించారు, వాటి యొక్క థీమ్ ఏంటో ఎప్పుడైనా బైబిల్ స్టడీ మనం చేస్తే నేను చెప్తాను. నాకు చాలా ఇష్టం కీర్తనలు చదవడం అంటే. ప్రతి మాట నేను కీర్తన గ్రంథాన్ని పట్టి చదువుతాను. ఏ మాట కూడా ప్రక్కకి తీసేయడానికి లేదు. ప్రతి మాట దేవుని మాట. బైబిల్ గ్రంథం 2 విధాలుగా రాయబడింది. ఒకటి డివైన్ రెవల్యూషన్, రెండవది డివైన్ ఇన్స్పిరేషన్. అందరూ చెప్పండి, డివైన్ రెవల్యూషన్, డివైన్ ఇన్స్పిరేషన్. డివైన్ రెవల్యూషన్ అంటే దేవుని ప్రత్యక్షత ద్వారా దేవుడు కొన్ని విషయాలను చూపించి ప్రత్యక్షపరచి బైబిల్లో కొన్ని గ్రంథాలు రాయించారు. డివైన్ ఇన్స్పిరేషన్ అంటే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారికి ప్రేరణ ఇచ్చి కొన్ని వాటిని రాయించారు. ప్రేరణ ద్వారా రాయబడిన, ప్రత్యక్షత ద్వారా రాయబడిన బైబిల్ అంతా దేవుని మాటే. ప్రైజ్ ది లార్డ్. ప్రతి మాట దేవుని మాటే. అందును బట్టి ఈ రోజున ప్రపంచంలో కోట్లాది మందిని బైబిల్ గ్రంథం ప్రభావితం చేస్తుంది. దేవుని వాక్యాన్ని చదివిన వారు, దేవుని వాక్యంలో కొనసాగుతున్నవారు శాంతి సంతోషాలతో మాత్రమే కాకుండా సమాధానంతో జీవిస్తున్నారని రీసెంట్గా ఒక సర్వే కూడా తెలియచేసింది. ప్రపంచంలో ఒక సర్వే చేశారు. ప్రపంచంలో ఎవరు ఆనందంగా ఉండగలుగుతున్నారు, ప్రశాంతంగా ఉండగలుగుతున్నారనే ఒక సర్వే చేశారట కొంతమంది స్టూడెంట్లు కలిసి. ఆఖరికి వారు తెలియచేసిన మాట ఏంటో తెలుసా? వారంలో కనీసం 4 సార్లు, చెప్పండి ఎన్నిసార్లు అంటే 7 రోజుల్లో 4 సార్లు బైబిల్ చదివేవారట. తక్కిన ప్రజలందరికన్నా ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారట. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ మాట చదివినప్పుడు నేను చాలా ప్రభువుని స్తుతించాను. ఎందుకంటే నేను వారానికి 4 సార్లు కాదు, వారానికి 7 రోజులు చదువుతాను. నేను బైబిల్ ప్రతిరోజు చదువుతాను. 4 సార్లు చదివితేనే ప్రశాంతంగా ఉంటారు అని ఒక సర్వే చెప్తే, 7 రోజులు దేవుని వాక్యాన్ని చదివితే ఇంకెంత ప్రశాంతతను అనుభవిస్తూ ఆలోచించేయండి. ప్రశాంతత అనే మాట నేను వాడుతున్నప్పుడు, సమాధానం అనే మాట నేను వాడుతున్నప్పుడు, శాంతి అనే మాట నేను వాడుతున్నప్పుడు క్రైస్తవులకి కష్టాలు లేవని కాదు, లేదంటే విశ్వాసి కొన్నిసార్లు ఇబ్బందులు పడడు అని కాదు. ఇబ్బందులు పడినా, కష్టాల్లో వెళ్ళినా, నష్టాల ఊబిలో ఉన్నా ఆనందించగలిగే అవకాశం ప్రభువు లేఖనం మనకిస్తుంది. గాఢాంధకారపు లోయలో నేను నడిచినా ఏ అపాయానికి భయపడను. అపాయం లేదు అంటలేదు కీర్తనకారుడు. అపాయం ఉంది, కానీ నేను అపాయానికి ఏం చేయను, భయపడను. ఎందుకోసం అంటే నీవు నాకు తోడయుందువు అనే మాట బైబిల్లో ఉంది. దేవుడు మనకు తోడయున్నాడు గనుక మనం భయపడడానికి లేదు. సహోదరి క్యాథరిన్ షకీనా గారు మంచి సాక్ష్యం చెప్పింది కదా. బ్లడ్ క్యాన్సర్ నుండి దేవుడు విడుదల చేసి ఈరోజున సజీవంగా ఆయన సంఘంలో నిలవబెట్టి దేవుడు ఒక సాక్షిగా వాడుకున్నారు. వైజాగ్లో జాన్ మోజెస్ అనే ఒక తమ్ముడు, మీలో చాలామంది తెలుసు, మన యంగ్ టీం ప్రారంభించిన దగ్గర నుండి మనతో ఉన్నాడు. తను కూడా 2008లోనో ఇప్పుడో బ్లడ్ క్యాన్సర్ గురయ్యాడు. తనకు కూడా సిఎంసీలోనే ట్రీట్మెంట్ జరిగింది. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను సిఎంసి పంపించాను ఆ జాన్ మోజెస్ని అక్కడ ట్రీట్మెంట్ కోసం. ఆ కుమారుడు ఈ రోజుకి కూడా సజీవంగా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు. బ్లడ్ క్యాన్సర్ వచ్చి
ఇప్పటికి ఒక 17-18 సంవత్సరాలు అయినా దేవుడు ఆ బిడ్డను బలపరిచి వాడుకుంటున్నాడు. ఒకవేళ ఎవరైనా అలాంటి భయంకర వ్యాధుల బారిన పడితే ఇంకా అయిపోయింది అని దుఃఖపడకండి, విచారపడకండి. దేవుని చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ప్రభువా, నీవే నా ఆధారం, నీవే నన్ను స్వస్థపరచువాడు, నీ వాగ్దానాలు క్లెయిమ్ చేస్తున్నాను. నిర్గమ 15:26, ఇర్మియా 33:6, యెషయా గ్రంథం 58:8, 1 పేతురు 2:24 ఇవన్నీ క్లెయిమ్ చేస్తున్నాను ప్రభువా అని దేవుని సల్లు మీరు ప్రార్థన చేయగలిగితే, ఆ వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి. దేవుడు తన చిత్త ప్రకారం మిమ్మల్ని స్వస్థపరిచి ఆయన మహిమ కొరకు దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. హల్లెలూయా. దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. చివరి క్షణం వరకు దేవుని మీద విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో మనం ఈ జీవిత యాత్రలో ముందుకు కొనసాగాల్సిందే. రక్షించబడిన వారి ఆత్మలు ఎప్పుడూ దేవుని చేతిలో సురక్షితంగానే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ జీవన యాత్రలో మనకు కావలసిన ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తున్నాడు. ఈ 42వ కీర్తన నుంచి 2వ సెక్షన్ ప్రారంభించబడింది. ప్రాముఖ్యంగా కోరహ్ కుమారుల యొక్క అనుభవాలు అక్కడ నుండి స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 43వ కీర్తన దగ్గరికి వచ్చేసరికి కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, దేవా, నీ వెలుగును నీ సత్యాన్ని బయలుదేరజేయు, అవి నాకు త్రోవ చూపిస్తాయి. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, నీ పరిశుద్ధ స్థలమునకును నీ నివాస స్థలమునకును అవి నన్ను తోడుకుని వస్తాయి అని చెబుతూ 4వ వచనం దగ్గరికి వచ్చేసరికి అంటాడు, అప్పుడు అనే మాట వాడాడు. అందరూ చెప్పండి ఒకసారి, అప్పుడు అనే మాట. మనం కూడా అప్పుడు అనే మాట కొన్నిసార్లు వాడతాం కదా. టీవీల్లో చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి, పేపర్లో కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఇలా ఉంటాయి, మా దగ్గర మా షాప్లో ఒక మిక్సీ కొనండి, అప్పుడు మీకు 20 వస్తువులు ఏం చేస్తాం, ఫ్రీగా ఇస్తాము. మనం 20 వస్తువులు అనగానే ఏమండి మనం వెళ్ళాల్సిందే, ఇంకా ఇంట్లో ఉండడానికి లేదు, మీరు పదండి త్వరగా. మనం ఆ మిక్సీ ఏం చేయాలా, కొనేయాలి. ఎందుకంటే ఈ 20 వస్తువులు మనకేమొచ్చేస్తున్నాయి, ఫ్రీగా వచ్చేస్తున్నాయి. అవి చిన్న చిన్న అక్షరాలతో రాస్తాడు ఎక్కడో క్రింద. అందులో మొదటి వస్తువు దువ్వెన, అది 5 రూపాయలు ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అలా చిన్న చిన్నవేవో అలా సరిపెట్టేస్తారు. ఒక స్పూను, ఒక ఫోర్కు, ఆ తర్వాత ఒక పెన్ను, ఒక పెన్సిలు, అలా 20 వస్తువులు సరిపెట్టేస్తాడు. మనం ఆ మిక్సీని చూసి ఆ తర్వాత ఆ 20 వస్తువులు ఇస్తారని చెప్పి వెళ్తాం. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈ 20 వస్తువులు ఫ్రీ అండి, అవును బాబు ఫ్రీయే, మరి అయితే ప్యాక్ చేసి ఇచ్చేయండి అంటే ఏమంటాడు ఆయన, ముందు నువ్వేం చేయాలి, మిక్సీ కొనాలి, అప్పుడు నీకేం చేస్తాం, ఈ వస్తువులు ఇస్తాం కదా. సో మనం చేయాల్సిన పని మనం చేసినప్పుడు దేవుడు చేయగలిగే పని ఉంటుంది చూసారా, అది చాలా గొప్పది. ఎందుకు దేవుడు కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, జాగ్రత్త వినండి. వై గాడ్ టెస్ట్స్ అవర్ ఫెయిత్. దేవుడు ఎందుకు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు? అన్నీ చేసేయచ్చు కదా, ఆయనే సమస్తం ఆయనే ఇచ్చేయచ్చు కదా. ఎందుకు మనం ప్రార్థన చేయాలా, ఎందుకు మనం దేవుని వాక్యం చదవాలి? చాలామంది యవన బిడ్డల్లో ఉన్న ప్రశ్న ఏంటంటే, వెస్లన్న, దేవునికి నా గురించి అన్నీ తెలుసు కదా, ఏ సమయంలో నాకు ఏది ఇవ్వాలో అన్నీ తెలిసినప్పుడు నేను ఎందుకు ఇంక ప్రార్థన చేయాలి? ఆ టైం నేను క్రికెట్ ఆడేసుకోవడమో, లేకపోతే ఐప్యాడ్లో అవి ఇవి చూడడమో, ఫోన్లో ఆ రీల్స్ షార్ట్స్ ఇవన్నీ చూసుకోవడంలో గడిపేయచ్చు కదా, ఎందుకు నేను ప్రార్థన చేయాలి? ఏ దేవునికి తెలియదా, నేను చేయకపోతే ఆయనకి తెలియదా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. విశ్వాసాన్ని ఎందుకు నేను రుజువుపరుచుకోవాలండి? వై షుడ్ ఐ ప్రూవ్ మై ఫెయిత్ ఆన్ గాడ్? దేవుని మీద నాకున్న విశ్వాసాన్ని నేను ఎందుకు రుజువుపరుచుకోవాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి సందర్భంలో ప్రియులారా, బైబిల్ గ్రంథం మనం జాగ్రత్తగా చదివితే దేవుడు మన జీవితాల్లో ఏదైనా చేయగలరు, ఎప్పుడైనా చేయగలరు, ఎలాగైనా చేయగలరు. బట్ స్టిల్ కొన్ని సందర్భాల్లో దేవుడు మన విశ్వాస క్రియను ఏం చేస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. మనం చేయగలిగింది మనం చేయగలిగితే ఆయన చేయగలిగే పని ఆయన చేస్తారు. మనం చేయగలిగేది చిన్నదే కావచ్చు, కానీ ఆయన చేసేది మాత్రం ఎలాంటిది, గొప్ప కార్యము, మహత్కార్యాన్ని ప్రభు జరిగిస్తాడు. 1-2 ఉదాహరణలు మాత్రం మీకు ఇచ్చి నా సందేశాన్ని ముగిస్తాను. మీకు అప్పుడు అనే ఆ మాట బైబిల్లో ఉపయోగించబడ్డానికి కారణం ఏంటో ఈ 2 సందర్భాలు చెప్తే మీకు అర్థమవుతుంది. నెంబర్ 1, దేవుడు లాజరును బ్రతికించాలనే ఆశ కలిగి ఉన్నారు. లాజరు చనిపోయి 4 రోజులు అయిపోయాయి, సమాధిలో పెట్టేశారు. యేసు ప్రభు సమాధి దగ్గరికి వచ్చిన తర్వాత మార్త, ఆ తర్వాత మరికొంతమంది ఆ సమాధి దగ్గరలో ఉన్నారు. యేసు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన కాసేపట్లో ఏం చేయబోతున్నారంటే, లోపల మృతమైపోయిన లాజరు, ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు, ముఖమునకు కూడా రుమాలు చుట్టేశారు,
అలాంటి లాజర్ని యేసు ప్రభు బయటికి తీసుకురాబోతున్నాడు. ఆయనకి తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నా తెలుసా, ఈ రాయి పొర్లించండి అన్నారు. ఈ రాతిని ఏం చేయండి? జూయిష్ కష్టం ప్రకారం వారు ఏదైనా ఒక గుహలో ఒక సమాధి తయారు చేసి అక్కడ మృతదేహాన్ని ఉంచితే ఆ సమాధి బయట ఒక రాయి పొర్లిస్తారు, ఒక రాయిని అడ్డుగా పెడతారు. యేసు ప్రభు వారు ఇప్పుడు ఒక అద్భుతం చేయబోతున్నారు. ఏంటంటే లోపల చచ్చిపోయిన లాజరు ఉన్నాడు, బయటేమో ఒక రాయి ఉంది. యేసు ప్రభు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి, మీరు ఈ రాయి దొర్లించండి, నేను లాజరును బయటికి తీసుకొస్తాను. నాకు తెలిసి లాజరు రాయి రెండు ఒకే స్థితిలో ఉన్నారు, రెండు కదలలేని స్థితిలో ఉన్నారు, రెండిట్లో పెద్దగా జీవం ఏమీ లేదు. లాజరును బయటికి తీసుకురాగలిగిన దేవుడు రాయి దొర్లించలేడా? ఇలా అన్నాడు అనుకుందాం. ఆయన సమాధి ముందు నిలబడి రాయి దొర్లు అంటే ఆయన ఆగు అనేదాకా ఎప్పటిదాకా దొర్లుతూనే ఉండొచ్చేది కదా. అన్ని దేశాలు తిరిగేసి ఉండొచ్చు ఆ రాయి. అంత పవర్ లేదా యేసు ప్రభు మాటలంటే? ఉంది. మరి ఎందుకు దేవుడు ఆ రాయి పొర్లించమన్నాడంటే, దేవుని అద్భుతం మనం చూడాలి అంటే మనం చేయాల్సిన ఒక చిన్న పని అక్కడ ఉంటుంది. నీ విశ్వాసం అక్కడ పరీక్షించబడుతుంది. దేవుని మాటకు నువ్వు లోబడుతున్నావా లేదా అనే విషయం అక్కడ పరీక్షించబడాలి. కాబట్టి దేవుడు ఆ రాయి పొర్లించమన్నాడు. దట్స్ వాట్ యూ కెన్ డూ. అది నువ్వు చేయగలిగిన పని. నువ్వు ఎలాగూ లాజర్ను బయటికి తీసుకురాలేవు, నువ్వు ఎలాగూ లాజర్ను బ్రతికించలేవు, నువ్వు ఎలాగూ మృతమైపోయిన లాజర్ని ఆ సమాధి గుహలోంచి బయటికి తీసుకురాలేవు. కానీ నువ్వు రాయిని ఏం చేయగలవు? పొర్లించగలవు. కొద్దిగా బరువు ఉన్నా కానీ కొంచెం ప్రయాసపడి ఎవరో ఒకరు సహాయం తీసుకుని పొర్లించగలవు. వాట్ ఎవర్ యూ కెన్ డూ ఇట్ బై ఫెయిత్, అండ్ వాట్ గాడ్ కెన్ డూ హీ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. నీవు చేయగలిగిన పని నువ్వు చేస్తే ఆయన చేయగలిగిన పని ఆయన చేస్తారు. చాలాసార్లు మనం చేసే పని అంటే, మనం చేయగలిగింది కూడా మనం చేయకుండా అన్నీ ఎవరు చేసేయాలి? దేవుడే చేసేయాలన్నట్టుగా, దేవుడే చేసేయాలన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు చేయడని కాదు, చేశాడు. చాలామంది జీవితాల్లో దేవుడు చేశాడు అద్భుతాలు. కానీ కొన్ని సందర్భాల్లో గాడ్ డిమాండ్స్ యువర్ ఫెయిత్, గాడ్ డిమాండ్స్ యువర్ ఒబీడియన్స్ టు హిజ్ వర్డ్. దేవుని మాటకు నువ్వు లోబడే విధానాన్ని దేవుడు కొన్ని సందర్భాల్లో పరీక్షిస్తాడు. అప్పుడు వీరు రాయిని పొర్లించినప్పుడు లాజరు బయటికి రా అంటే లాజరు ప్రేత వస్త్రాలతో ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి? బయటకు వచ్చాడంతే. ఆయన మాట వెళ్ళి లాజరును బయటికి తీసుకొచ్చేసింది. ఒక ఇన్క్రెడిబుల్ మిరకల్, ఊహించలేని ఒక అద్భుతాన్ని ప్రభు జరిగించారు. మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తా. ప్రభు మాటలు విందామని చెప్పి చాలామంది ప్రజలు గుంపులుగా ఇలా వచ్చారు దేవుని వాక్యం వినాలని. అందులో ఒక 5,000 మంది పురుషులు ఉన్నారు. పురుషులు ఒక్కళ్ళైనా, మరి స్త్రీలు పిల్లల్ని లెక్కిస్తే ఒక 20,000 మంది ప్రజలు యేసు ప్రభు ముందు కూర్చున్నారు. ఉదయం నుండి సాయంకాలం దాకా ప్రభు మాట్లాడుతూ ఉండి సాయంకాలం అయిపోగానే వారికి భోజనం పెట్టాలని ఆశ ప్రభు కలిగింది. వెంటనే ప్రభు అన్నాడు, వీరికి భోజనం పెట్టేద్దాం అనగానే శిష్యులందరూ వద్దు అనడానికి ఎన్నో రీజన్లు పట్టుకొచ్చారు. ప్రభువా ఇప్పుడు చీకటపడిపోయింది, ప్రభువా ఇది అరణ్యం నాయన, ప్రభువా వీళ్ళందరికీ రొట్టెలు కొనాలని డబ్బులు ఎక్కువైపోతాయి అని ఎన్ని రీజన్లు ఉంటాయో అన్నీ పట్టుకొచ్చేశారు. అయినప్పటికీ ప్రభు అన్నాడు, లేదు మనం వీళ్ళకి భోజనం పెట్టేద్దాం అన్నాడు. సరే, ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతిలో తీసుకొచ్చిన తర్వాత ఆయన వాటిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఉన్న వాటిని బట్టి స్తుతులు చెల్లించి వాళ్ళందరినీ కూర్చోమన్నాడు. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి. ఇప్పుడు నా దగ్గరే ఒక 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయనుకుందాం, లేవు అనుకోండి, ఉన్నాయనుకుందాం. ఇప్పుడు నేను అన్నాను, మీరందరూ లైన్గా కూర్చోండి అన్నాను. ఎంతమంది కూర్చుంటారో చెప్పండి? ఆ చివరి ఉన్న వాళ్ళు ఎవరైనా కూర్చుంటారంటారా? ఎందుకోసం? వెస్లీ గారి చేతిలో ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవి ముందు లైన్లో 2 సిస్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు, అక్కడ ఒక సంఘ పెద్దలు ఒక 2 ఉన్నారు. వీళ్ళకి సర్ది పెట్టడంలోనే ఎంత చిన్న ఇచ్చినా కానీ మొదట 3 లైన్లు ఇస్తారు. ఇంకా ఆ తర్వాత నుండి అందరికీ ఖాళీయే. వెస్లీ గారు మరి చిన్న రొట్టెలు చేసి, ఆయన ఎంతో ప్రతిభను కనుపరిచి చిన్న రొట్టెలు చేసి ఇచ్చిన ఒక 5-6 లైన్లు వస్తాయి. మా దాకా ఎందుకు వస్తాయి? పదండ్రా వెళ్ళిపోదాం అని చెప్పి వెనకాల ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారేమో. కానీ అక్కడున్న జాన్ వెస్లీ అయితే లేదా మరొకళ్ళు అయితే ప్రజలు అలాగే ఆలోచన చేసేవారు. కానీ అక్కడ ఉన్నది ఎవరు? జీవాధిపతి అయిన, సృష్టికర్త అయిన దేవుడు, శూన్యంలో సమస్తాన్ని కలుగు చేసిన వాడు, అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు, నేను అనుకోనని సంగతులు జరిగించగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి మనం చివరిలో ఉన్న ఇబ్బంది ఏమీ లేదు. ఆఖరి వ్యక్తి వరకు కూడా రొట్టెలు వచ్చేస్తాయని నమ్మి అందరూ పంక్తులు తిరిగి కూర్చున్నారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే వారు చేయగలిగిన పని విశ్వాసంతో కూర్చోడు. అక్కడ విశ్వాసం ఉన్నవాడే కూర్చుంటాడు ఆ గుంపులో, లేకపోతే కూర్చోడు.
దేవుని యందు నమ్మికున్నవాడు మాత్రమే కూర్చుంటాడు, మిగతా వాళ్ళు కూర్చోరు. విశ్వాసంతో వారు కూర్చున్నారు కాబట్టే యేసుప్రభువు అన్నారు, వీరి విశ్వాసానికి తగినట్టుగానే వీరిని ఆశీర్వదిస్తాను, పని చేయండి అంటే చివరోడు కూడా బాబా ఇంకొద్దు నాయన, ఇంకా కడుపు నిండిపోయింది, ఇంక నేను తినలేను అనేంత వరకు కూడా సమృద్ధిగా అందరికీ ఏం దొరికాయి? రొట్టెలు దొరికాయి. గాడ్స్ సావరెనిటీ అండ్ హ్యూమన్ కోఆపరేషన్, ఈ రెండు కలిసినప్పుడు అద్భుతాలు మనం చూస్తాం బైబిల్లో. ఇప్పుడు గమనించండి ప్రియులారా, ప్రభువా నీ యొక్క వెలుగు మరియు నీ సత్యమును నాకు చూపించు, అవి నాకు త్రోవ చూపిస్తాయి, అవి నన్ను నడిపిస్తాయి, నేను నీ నివాస స్థలానికి వస్తాను అప్పుడు అనే మాట. అంటే నేను చేయగలిగిన మాట, నేను ఏం చేయగలుగుతానో అది నేను చేయగలిగితే దేవుని కార్యాలు ఏ విధంగా స్పష్టంగా చూస్తామో, నేను సామెతల గ్రంథంలోంచి ఒక 3 అనుభవాలు అలాంటి దాదాపుగా అదే అర్థం ఇచ్చే ఒక 3 ఈరోజు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. వాట్ యూ హ్యావ్ టు డూ అండ్ వాట్ గాడ్ కెన్ డూ. ఇది ప్రశ్న. మనం చేయాల్సింది ఏంటి, దేవుడు చేయగలిగే పని ఏంటో నేను ఒక 3 అంశాలు మీతో మాట్లాడి నా సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. అందరూ జాగ్రత్తగా ఈ మాటలు వినండి. ఈ మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ధ్యానం చేయండి. చాలా అమూల్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. సామెతల గ్రంథంలో నేను ఒక 3 వచనాలు చూశాను. అప్పుడు అనే ఆ అంశంతో మిళితమైన 3 అంశాలు నేను త్వరగా చెప్పి సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం దగ్గరికి రండి. పరిశుద్ధ గ్రంథం తెరవండి అందరూ కూడా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. 3:23 దానిలో ఈ మాట ఉంది. అప్పుడు ఉందా అక్కడ? అప్పుడు అని ఉందా? అది అండర్లైన్ చేసుకోండి. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, మీరు కూడా మనస్ఫూర్తిగా ఆన్సర్ చెప్పేయండి. సురక్షితంగా ఉండాలని ఎంతమందికి ఉంది? అన్ని విషయాలు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడైనా చెయ్యత్తమన్నప్పుడు ఈ కన్సెంట్ మీరు తెలియచేయడం అనేది, మీరు ఎవరికి చెప్తున్నారు ఆ కన్సెంట్? నాకు కాదు, దేవునితో అనమాట. ఓకే, అందుని బట్టి రెస్పాండ్ అవ్వండి, పర్లేదు. కొంతమంది మేము ఎందుకులేండి చేతులు ఎత్తడం, ఏం జరుగుద్దులేండి అన్నట్టుగా కూర్చుంటున్నారు. కానీ ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు స్పందించండి, అది చాలా మంచి అలవాటు. సురక్షితంగా ఉండాలని అందరికీ ఆశ. బయటికి వెళ్ళేటప్పుడు మనందరూ ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా క్షేమంగా మమ్మల్ని మరల గృహానికి చేర్చండి. సురక్షితమైన అనుభవాలు. నీ పాదము ఎప్పుడునూ ఏమవ్వదో, తొట్టిల్లదో. యు విల్ నెవర్ స్టంబుల్. నీవు తొట్టిల్లవు అనే మాట, ఈ మాట మనకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది కదా. నువ్వు ఎప్పుడూ తొట్టిల్లవు, నువ్వు ఎప్పుడూ సురక్షితంగానే ఉంటావు అని బైబిల్ చెప్పినప్పుడు, అప్పుడు అనగా ఏం చేసినప్పుడు అని కూడా ప్రశ్నించుకోవాలి కదా. ఇప్పుడు దానికి ఆన్సర్ రావాలంటే ఆ పై వచ్చిన ఒకసారి మనం చదవాలి. ఎప్పుడు మనం సురక్షితంగా ఉంటాము, ఎప్పుడు మన పాదము తొట్టిల్లదు, దేవుని కోసం స్థిరంగా నిలబడతాము, జీవిత యాత్రలో స్తంబుల్ లేకుండా జీవిస్తాము, పడిపోకుండా బ్రతుకుతాము అని ప్రశ్నించుకుంటే ఆ పైన ఒక మాట ఉంది. ఆ మాటను కూడా 21వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును చూడండి, లెస్సైన జ్ఞానమును వివేచనము భద్రము చేసుకొనుము. నువ్వేం చేసుకోవాలి? భద్రం చేసుకో. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవాన్నిస్తాయి, నీ మెడకు అలంకారముగాను ఉండును. చెప్పండి స్త్రీలు జాగ్రత్తగా వినండి. మీ మెడకు అలంకారముగా ఉంటాయంట. ఏంటవి? లెస్ అయిన జ్ఞానం. చెప్పండి ఆ మాట. లెస్ అయిన జ్ఞానం. ఇంగ్లీష్లో సౌండ్ విజ్డమ్ అన్నారు. డీపర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవునికి సంబంధించిన జ్ఞానం. ఈ ప్రపంచంలో లెస్ అయిన జ్ఞానము అంటే అది ఎవరికి సంబంధించిన జ్ఞానం? అది దేవునికి సంబంధించిన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటే, ఈ జ్ఞానమును నువ్వు భద్రం చేసుకుంటే నీ హృదయంలో, అవి నీ జీవితానికి ఏమిస్తాయి? వెలుగునిస్తాయి, నీకు జీవాన్ని ఇస్తాయి. అంత మాత్రమే కాకుండా నీ మెడకు ఎలా ఉంటాయి? అలంకారంగా ఉంటాయి. స్త్రీలకు ప్రాముఖ్యంగా ఆభరణాల మీద మక్కువ ఎక్కువ ఉంటుంది. అందరూ కాదు అనుకోండి, కొంతమంది. నేను ఎప్పుడు చెప్పినా కొందరు అంటాను, అది చాలా సేఫ్ వర్డ్ అనమాట. ఓకే, అందరూ అనను నేను. కొందరు. అలంకారం మీద ఏముంటుంది చెప్పండి? కొంచెం శ్రద్ధ ఉంటుంది, లేదా ఆభరణాల మీద కొంతమందికి ఆకాంక్ష ఉంటుంది. బంగారం రేట్లు పెరిగాయి అనుకోండి, భర్త గురించి ఏమంటుంది తెలుసా? ఏమండి బంగారం పెరిగిపోతుందండి, కొంచెం కొని పెట్టేసుకుందామని చెప్పి కొనిపిస్తారు. తగ్గిందనుకోండి ఏం చేస్తారు? ఏమండి తగ్గిందటండి, కొంచెం కొనేసుకుందామండి అని అప్పుడు కొనిపించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆభరణాలు
అలంకారం కొంతమందికి బాగా ఇష్టంగా ఉండొచ్చు. చక్కగా కనబడడంలో తప్పేమీ లేదు, మంచిగా సిద్ధపడడంలో తప్పేమీ లేదు. కానీ మరి ఓవర్ అయిపోతే కొంచెం ఇబ్బందులు వస్తాయి. అన్నెసెసరీ అట్రాక్షన్స్, మిమ్మల్ని అన్నెసరీ అట్రాక్షన్స్కి మీరు ఇతరులకు గురి చేస్తే రకరకాల ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది నాకే అన్నీ ఉన్నాయని చెప్పి అన్నీ తగిలించుకుని రోడ్డు మీదకి వస్తారు, అందరూ చూడాలని. చూడవలసిన వాళ్ళే చూస్తారు, ఆ తర్వాత చూడడానికి ఏమి ఉండవు. ఇక తెలుసా మీకు ఆ విషయం? అందరూ నన్ను చూడాలని చెప్పి ఉన్నవన్నీ వేసుకుని రోడ్డు మీదకి వచ్చారనుకోండి, అంటే మీ చుట్టూ ఎవరైనా సెక్యూరిటీ ఉంటే పర్వాలేదు, లేకుండా మీరు ఒక్కరే కనుక రోడ్డు మీద నడుస్తున్నారు అనుకోండి, చూడాల్సిన వాళ్ళు చూస్తే తర్వాత చూడడానికి ఇంకా ఏమీ ఉండవు. అందును బట్టి ఏమన్నా మీకుంటే తగు మాత్రం వేసుకుని మిగతా చక్కగా లాకర్లోనో లేదా మీ ఇంట్లో ఏదైనా సేఫ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కొన్ని వివాహాలకు వెళ్తూ ఉంటాను నేను, ఇంకా అక్కడ చూడాలి, అక్కడున్న లైట్ల కన్నా ఆ ఆభరణాలు ఎక్కువ మెరుస్తున్నాయి అనిపిస్తుంది. ఇంకా ఆ టైం అన్నమాట. అప్పుడప్పుడు అనిపి ఇవన్నీ వాళ్ళయ్యానా లేకపోతే పూర్తి చేయండి అంటే కొంతమంది ఇలా చేస్తారట. నాకు తెలియదు నిజంగా చేస్తారో లేదు, కానీ ఎవరి దగ్గర అడిగి ఏం చేస్తారట, వేసుకుంటారట. అందును బట్టి అలాంటివి చూస్తూ ఉంటే వామ్మో మొత్తం భారతదేశంలో ఉన్న బంగారం అంతా ఎక్కడ ఉందా అని అనిపించే వివాహాలు చాలా ఉన్నాయి, జరుగుతూ ఉంటాయి. ఆ రోజు చాలా ఘనంగా చక్కగా కనబడాలనే ఆలోచన కొంతమందికి. మన భారతదేశంలో ఒక రాజకీయవేత్త కూతురు పెళ్లి జరిగింది. అంటే నేను పరిశీలనగా వీటికన్నింటి గురించి చదవను, కానీ వార్తల్లో వస్తే ఎప్పుడైనా అలా పేపర్లో చూస్తూ ఉంటాను, హెడ్లైన్స్ చదువుతూ ఉంటే ఆమె ఆ రోజు అవుట్ఫిట్కి 110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. చెప్పండి ఎంత? 110. పెళ్లి కూతురు ఆ రోజు సిద్ధపడడానికి వేసుకున్న బట్టలు ఆభరణాల ఖరీదు 110 కోట్ల రూపాయలు. 95 కోట్లేమో ఆభరణాలు, 15 కోట్లు ఆమె వేసుకున్న వస్త్రం. ఆ రాజకీయవేత్త పేరు చెప్పనులేండి. అంత ఖరీదైన వివాహం. వారి వెడ్డింగ్ కార్డే వీడియో వెడ్డింగ్ కార్డ్. ఇలా కార్డు ఓపెన్ చేయగానే వీడియో ఇన్విటేషన్ ఉంటుంది అనమాట. మీరు ఊహించవచ్చు, పెళ్లి కూతురు బట్టలు ఆభరణాల 110 కోట్లు అంటే వివాహం ఎంత ఘనంగా జరిగి ఉంటుందో. చాలా చాలా ఘనంగా చేశారు. అయితే నిజమైన అలంకారం గురించి బైబిల్ చెబుతా ఉంది. అదేంటో తెలుసా? జ్ఞానాన్ని కలిగి ఉండడం నిజమైన అలంకారం. ప్రతి స్త్రీ దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రతి పురుషుడు దైవికమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నప్పుడు అదే మనిషికి నిజమైన అలంకారం, అదే నిజమైన మనిషికి సౌందర్యం. లెస్సైన జ్ఞానమును మీరు భద్రం చేసుకోండి. ఒక విలువైన వస్తువును మనం ఎలా భద్రం చేసుకుంటామో, ఒక విలువైన ఆభరణాలను మనం ఏ విధంగా భద్రం చేసుకుంటామో, దేవుని జ్ఞానాన్ని కూడా మన హృదయాల్లోనూ మన మనసుల్లోనూ మన మెదడులోనూ ఏం చేయాలి చెప్పండి? భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యం నిలుస్తుందా? ఒక 2 వారాల క్రితం నేను ఏ వాక్యం చెప్పాను మీరు ఎవరైనా చెప్పగలరా? 2 వారాల క్రితం నేను ఏ వాక్యం చెప్పాను? పోనీ మదర్స్ డే రోజున ఒక వాక్యం చెప్పాను నేను, ఎవరైనా చెప్పగలరా అదేంటనేది? వెరీ గుడ్, ఎవరో చెప్తున్నారు ఇక్కడ. సమూయేలు గురించి మాట్లాడాను. సమూయేలు గురించి, అతడు దేవుని సన్నిధిలో ఏ విధంగా పెరిగాడు, అందుకుగాను హన్నా ఏ విధంగా సహాయపడింది, ఇలాంటి విషయాలు మదర్స్ డే రోజున మాట్లాడాను. మనకి ఈ విషయాలు బాగా గుర్తుండాలి, దేవుని వాక్య సంబంధమైన విషయాలు. కొంతమంది విశ్వాసులు ఈ రోజులు ఎలా ఉన్నారంటే, ఏం చెప్పారమ్మా? బాగా చెప్పారండి. అది ఏం చెప్పారమ్మా? చాలా బాగా చెప్పారండి. ఏం చెప్పారమ్మా? మైండ్ బ్లోయింగ్ అండి. ఏం చెప్పారమ్మా? ఎక్సలెంట్ అండి. ఈ ఎవరికి కావాలమ్మా ఈ సర్టిఫికెట్లు? ఏం చెప్పారో నువ్వు గుర్తుపెట్టుకోకుండా నువ్వు పాస్టర్ గారికి మార్కులు వేస్తే ఎలా? విశ్వాసులు ఈ రోజుల్లో ఎంత గంభీరంగా ఉన్నారంటే మార్కులు వేసేస్తున్నారు. చెప్పండి ఎవరికి? పాస్టర్ గారికి ఈయన 1 మార్కు, ఈయనకి 5 మార్కులు, ఈయన 10 మార్కులు. ఎవరు కావాలా మార్కులు? ఇక్కడ వాక్యం చెప్పే దేవుని సేవకులు మీ నుండి అప్రిషియేషన్ కోసం బాగా చెప్పారని చెప్పించుకోవడం కోసం కాదు కదా. నువ్వేం నేర్చుకున్నావు? నువ్వే నిర్ణయాలు తీసుకున్నావు? ఒక సమూయేలు గురించి విన్నప్పుడు, ఒక హన్నా గురించి విన్నప్పుడు నీ నిర్ణయాలు ఏంటి? ఎలా ఉండాలని నువ్వు నిర్ణయం తీసుకున్నావు? నీ పిల్లల్ని ఎలా దేవుని కోసం పెంచాలనుకున్నావు? సమూయేలు వలె చిన్నప్పటి నుంచి దేవుని స్వరాన్ని వినడానికి నువ్వు ఎలాంటి సాధన చేస్తున్నావు అని కదా నువ్వు ప్రశ్నించి నేర్చుకోవాలి. We all hear God's word, but we don't keep them in our hearts. వింటున్నాం, మంచిదే. మన మీద ప్రవాహాలుగా వెళ్ళిపోతున్నాయి వాక్యాలు. క్రూసేడ్లు అంటే వింటున్నాం, మీటింగ్లు అంటే వింటున్నాము, సభలంటే వింటున్నాము, అక్కడికి పరిగెడుతున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, బైబిల్ స్టడీలు వింటున్నాం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఎక్కడుంటే అక్కడ వాక్యాన్ని వినేస్తున్నాం. కానీ ఎంత వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకున్నాం? అది కదా ప్రశ్న. యేసు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే అనేక మందికి ఆయన దివ్య ప్రబోధనం చేస్తున్నప్పుడు ఒక ఆమె సడన్గా మధ్యలో లేచి గట్టిగా ఇలా మాట్లాడడం ప్రారంభించింది. ఏమిటో తెలుసా? లార్డ్ జీసస్,
బ్లెస్డ్ ఇస్ ద వూమ్ దట్ బోర్ యు. నీకు జన్మనిచ్చిన ఆ గర్భము ధన్యమైనది, ధన్యమైందని యేసు ప్రభు ప్రసంగం చెప్తుంటే ఆమె మధ్యలో నిలబడి గట్టిగా కేకలు వేస్తూ ఉంది. అప్పుడు యేసు ప్రభు అన్నారమ్మా, మంచిదే, నేను కాదంటలేదు, నన్ను కనిన గర్భం ధన్యమైందే, కానీ నా దృష్టిలో ఆమె కన్నా ధన్యులు కొంతమంది ఉన్నారన్నాడు. మరియమ్మ గారి కన్నా ధన్యులు ఎవరండి ప్రపంచంలో? ధన్యురాలు అని మరియమ్మ గారిని పిలుస్తాం కదా. యేసు ప్రభు జన్మనిచ్చిన తల్లి, ఆమెను గౌరవిస్తాం. మరియమ్మను పూజించాం, మనం మరియమ్మను ఆరాధించాం. కొన్ని డినామినేషన్లు వారు మరియమ్మను ఆరాధన చేస్తారు. మరియమ్మ విగ్రహాలు పెట్టి అక్కడ కొబ్బరికాయలు కొట్టడం, ఆ తర్వాత అగరబత్తులు తిప్పడం, విగ్రహారాధన చేసే పరిస్థితులు కొన్ని చోట ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలుగా మనం మరియమ్మను గౌరవిస్తాం, కానీ మరియమ్మను ఆరాధన చేయము. ఆరాధనకు యోగ్యుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు మాత్రమే. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. మేరీ ఈజ్ నాట్ ద కో రిడీమర్ విత్ జీసస్. ఆమె యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లే కానీ రక్షణ విమోచన ప్రణాళికలో ఆమె యేసు ప్రభుతో సమానురాలు కాదు. యేసు ప్రభు దేవుడు అనే మాట గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరియమ్మ ధన్యురాలే కాదంటలేదు, కానీ నా దృష్టిలో ఆమె కంటే ధన్యులు కొంతమంది ఉన్నారు. ఎవరు ప్రభు అంటే యేసు ప్రభు వారు అన్నారు, నా వాక్యమును విని దానిని గైకొనువారు మరి ధన్యులు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నా వాక్యమును విని దాన్ని ఏం చేయాలట? గైకొనువారు మరి ధన్యులు. లూకా సువార్త 11:28 మాట ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. నా మాటను గైకొనేవాడు ధన్యుడు. అంటే లెస్సైన జ్ఞానము, దేవుని మాటను మన హృదయాల్లో భద్రం చేసుకునే అనుభవాలుగా మనం ఉండాలి. అందరూ నా వైపు చూడండి ఒకసారి. దేవుని వాక్యం ఎక్కడెక్కడ ఉండాలి? నంబర్ 1, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. అందరూ చెప్పండి, నేను చెప్పినట్టు చెప్పండి. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలా? మన హృదయాల్లో ఉండాలి. వీ నీడ్ టు కీప్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. రెండవది, దేవుని వాక్యం మన చేతుల్లో ఉండాలి. చెప్పండి, ఎక్కడ ఉండాలా? చేతుల్లో ఉండాలి. అంటే దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని చేత పట్టుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు మందిరానికి వస్తున్నావని అందరికీ తెలియాలి. అంతేగాని ఇంట్లోంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఒట్టి చేతులతో వచ్చేస్తుంటే నువ్వు మందిరానికి వెళ్తున్నావో, సినిమా హాల్కి వెళ్తున్నావో, స్నేహితులతో వెళ్తున్నావో, వనభోజనాలకు వెళ్తున్నావో తెలియదు కదా. దేవుని మందిరం ఆదివారం అనగానే దేవుని గ్రంథాన్ని పట్టుకుని రావాలి దేవుని మందిరానికి. లెట్ పీపుల్ నో దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్ క్యారింగ్ ద బైబిల్ విత్ యువర్ హ్యాండ్. నీ చేతిలో బైబిల్ ఉంది అనే విషయం తెలియడం తప్పేం కాదు. దేవుని వాక్యాన్ని కలిగి ఉండడం మనందరికీ ప్రయోజనకరమే కానీ నష్టమేం కాదు. అసభ్యకరమైన వస్తువులు, అసభ్యకరమైన సాహిత్యం, అసభ్యకరమైన పుస్తకాలు చేతుల్లో ఉంటే సిగ్గుపడు. వాటికి సిగ్గుపడాలి, కానీ దేవుని వాక్యం పట్టుకోవడం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకోసం తెలుసా? ప్రపంచంలో గ్రంథ రాజ్యము అని పిలవాలంటే అది కేవలం బైబిల్ మాత్రమే పిలుస్తాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ద బైబిల్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఆల్ బుక్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో గ్రంథ రాజ్యము పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని కలిగి ఉండడానికి, గ్రంథాన్ని చేత పట్టుకోవడానికి మనలో ఏ ఒక్కరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మన మనసుల్లో ఉండాలి, దేవుని వాక్యం మన చేతిలో ఉండాలి. మూడో, దేవుని వాక్యం మన నోటిలో ఉండాలి. చెప్పండి, ఏం చేయాలా? అంటే నోట్లో ఉండడం అంటే అర్థం ఏంటి? రోజుకో పేపర్ తినేమనా? దేవుని వాక్యం మాట్లాడాలా. సందర్భం దొరికిన ప్రతిసారి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? మాట్లాడాలి. యు నీడ్ టు ప్రొనౌన్స్ గాడ్స్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ మాటలను ఉచ్చరించడం ద్వారా, పలకడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకారాలు జరుగుతాయి. దేవుని వాక్యం పలుకుట తోడ వెలుగు వస్తుందని రాయబడింది. చీకటి నింపబడిన సామ్రాజ్యంలో, చీకటి నింపబడిన రాజ్యంలో, చీకటి నిండిన గృహాల్లో, చీకటి నిండిన హృదయాల్లో వాక్యం ప్రకటిస్తే, దేవుని వాక్యం మాట్లాడితే అక్కడేమొస్తుంది? వెలుగు వస్తుంది. అందును బట్టి మీ మాటల్లో ఎక్కువగా దేవుని మాటలు ఉండేలా చూడండి. సరసోక్తులు కానీ, బూతు మాటలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ, నెగిటివ్ వర్డ్స్ కానీ. కొంతమంది నోరు ధరిస్తే నెగిటివిటీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే కొన్నిసార్లు వర్షాలు వస్తాయి చూడండి, కుంభ వర్షాల్లాగా. అలాగే కొంతమంది నోట్లో నుండి నెగిటివిటీని కృమ్మరిస్తారన్నమాట. ఏమండి, ఫీవర్ వచ్చిందండి. వచ్చిందా? మొన్నే ఒక ఆవిడకి అలాగ వచ్చి చచ్చిపోయింది, నిన్నే దినమైంది అనగానే ఇంకా ఆవిడకి ఏం బయలుదేరుతుంది? ఇంకా భయం. అవునా, చచ్చిపోయిందా? ఈ మాట చెప్పలేవా నువ్వు? యేసుప్రభు స్వస్థపరుస్తారమ్మా, ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను అనే మాట చెప్తే ఏం పోద్ది? మాట్లాడితే నెగిటివిటీ. ఉద్యోగం రాలేదని అంటే నీలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుందిరా? రాదో, నువ్వు నీ జాతకం బాగాలేదు,
ఈ నెగిటివిటీ తప్ప ఇంకేం మాట్లాడవా నువ్వు? ఒక హోప్ ఇవ్వవా నువ్వు ఎవరికి? దేవుని మాటలు మాట్లాడని ఆలోచన ఉండదా నీకు? విశ్వాసంతో మాట్లాడని ఆలోచన ఉండదా? ప్రతిసారి నెగిటివిటీ, ప్రతిసారి మరణం, ప్రతిసారి నాశనం, ప్రతిసారి పతనం, ఇదే మాట్లాడడం తప్ప జీవము, నిలబెట్టబడ్డం, దేవుడు నిలబెడతాడు, ప్రభు బలపరుస్తాడు అనే ఈ మాటలు ఎందుకు రావట్లేదు నీ నోట్లోంచి? We need to keep God's word in our hearts. We need to keep God's word in our hands. And we need to keep God's word in our mouths. మన మాటల్లో దేవుని మాటలు ఉండాలి. అందులో బట్టి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసే అవకాశం ఉందా? 2 లేదా 3 రెఫరెన్స్లైనా అందులో కోట్ చేయండి. ఆ ప్రార్థనలో సొంత మాటలు కాకుండా దేవుని వాక్యానుసారంగా ప్రార్థన చేయండి. వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేయండి. అవకాశం ఉంటే దేవుని వాక్యాన్ని బైహార్ట్ చేయండి. వాగ్దానాలు చిన్న చిన్న కార్డుల మీద రాసుకోండి. వాటిని మీ హ్యాండ్ బ్యాగ్స్లో, మీ వాలెట్స్లో, మీ బ్యాగ్స్లో ఉంచుకొని అవకాశం దొరికినప్పుడల్లా వాటిని బైహార్ట్ చేయండి. అప్పుడు నీ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరేం చేస్తుంది? మాట్లాడుతుంది. నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపేసుకుంటే నీ మాటల్లో కూడా ఏమొచ్చేస్తుంది? దేవుని మాటలే వస్తాయి. ట్రై దిస్. యవన బిడ్డలు నేను చెప్తున్నా, మీరు నిజంగా సక్సెస్ సాధించాలంటే, ఉన్నతమైన స్థితికి రావాలంటే దేవుని వాక్యాన్ని ఉచ్చరించండి. ద మోర్ యూ ప్రొనౌన్స్ గాడ్స్ వర్డ్, ద మోర్ బ్లెస్సింగ్స్ యూ రిసీవ్. లెస్స అయిన జ్ఞానమును భద్రం చేసుకోండి. యేసు క్రీస్తు ప్రభు లేఖనాల్లో, దేవుని వాక్యములో లెస్స అయిన జ్ఞానం ఉంది. హల్లెలూయా. బైబిల్లో సొలొమోను గురించి ఎంతమందికి తెలుసు? మీకు చాలామంది తెలుసు కదా. వండర్ఫుల్. ఆయన ఏమి రాశాడు బైబిల్లో? సామెతలు రాశాడు. ఆ తర్వాత చెప్పండి. ప్రసంగి రాశారు. ఆ తర్వాత పరమగీతాలు రాశారు కదా, చాలా మంచి పుస్తకాలు. ఆ తర్వాత కీర్తనలు కూడా కొన్ని రాశారు. సొలొమోను గారి గురించి బైబిల్ ఇచ్చిన ఒక డిస్క్రిప్షన్ ఏంటో తెలుసా? ఈ భూమి మీద జీవించిన వారిలో సొలొమోను అంత జ్ఞానవంతుడు మరొకడు లేడు. ప్రైజ్ ది లార్డ్. కింగ్ సొలొమన్ was anointed by God to possess exceptional wisdom and knowledge. ఆ కాలంలో ఐగుప్తీల జ్ఞానము కంటే, తూర్పు దేశస్థుల జ్ఞానుల జ్ఞానము కంటే సొలొమోను గారికి దేవుడు ఏమి ఇచ్చాడట? జ్ఞానం ఇచ్చాడు. మనందరికీ తెలుసు కదా, సొలొమోన్ని దేవుడు అడిగాడు, బాబు ఏం కావాలని అడిగితే, ప్రభువా ఇంత మంచి ఆఫర్ ఇచ్చావు, ఇంకేం కావాలా? నేను ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను, కొంచెం మా ఇద్దరికి లైను క్లియర్ చేసాయి అని అడిగాడా? కొంతమంది ఈ రోజుల్లో ఆఫర్ ఇవ్వాలే కానీ ఇప్పుడు అదే కోరుకోవడం కదా. మా అమ్మ మా నాన్న ఒప్పుకోవట్లేదు, కొంచెం వాళ్ళిద్దరు ఒప్పుకునేలాగా సహాయం చేయి. సేవకులు ఒప్పుకోవట్లేదు అస్సలు. మా పేరెంట్స్ నన్ను కన్విన్స్ చేసిన సేవకులు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు మనసు మార్చు, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి అని రకరకాలు కొన్ని సంస్థలు ఉన్నాయి. నీ చివరి కోరికను ఏం చేస్తారంటే వాళ్ళు మేక్ ఏ విష్. తెలుసా మీకు ఆ సంస్థలు? ఎవరైనా తీవ్రమైన అనారోగ్యాల్లో ఉన్నవారికి దగ్గరికి వెళ్ళి మీ చివరి కోరిక ఏంటి అది తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. మొన్న ఒక ఆయన ఎవరు అడిగారు, బాగా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు, ఇంక నేడో రేపో అన్నట్టుగా ఉంటే వీళ్ళు అడిగారు, ఏం కావాలి బాబు అంటే, నేను సినిమా యాక్టర్ని కలవాలనుకున్నాను అన్నాడు. అంటే ఇంకా చనిపోయేటప్పుడు కూడా ఇంకా కొంతమందికి ఆ పిచ్చి వదలదన్నమాట. ఆయన కలవాలంటే వీళ్ళు వెళ్ళి ఆయనతో మాట్లాడి, ఇంక చచ్చిపోయేటప్పుడు ఇంక మిమ్మల్ని చూసి చచ్చిపోతారట, అందులో బట్టి కొంచెం మీరు పర్మిషన్ ఇస్తే తీసుకొస్తాం అనగానే మోసుకొచ్చారు. ఆయన చూసి డామ్ముని పడిపోయి చచ్చిపోయాడు. బాధే, కానీ ఇంక చివరిలో అతను చూసి చచ్చిపోయాడని ఒక బాధ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనుకోండి. చనిపోయాడు. మేక్ ఏ విష్. లాస్ట్ నీ చివరి కోరిక ఏంటి? మొన్న ఒక అబ్బాయిని అడిగారు, బాబు ఏంటి అని చివరి కోరిక? నేను ఐపీఎస్ ఆఫీసర్ని అవ్వాలి అనే కోరిక ఉంది, కానీ అది నెరవేర్చబట్టలేదు, నేను చచ్చిపోతున్నానంటే వెంటనే ఆయనకి పోలీస్ డ్రెస్ వేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఆ కుర్చీలో అతను కూర్చోబెట్టి ఒక రోజంతా నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి ఆయనతో కొంచెం సంతకాలు తీసుకుని కొంచెం అలా ప్రిటెండ్ చేశారన్నమాట. ఏదో ఒక ఆనందం. Solomon got an opportunity from God to choose something from the Lord. నీకేం కావాలి? ఒకవేళ ఈ రాత్రి దేవుడు మీకు కనబడి అదే ఆఫర్ ఇస్తే మీరు ఏం కోరుకుంటారు? చెప్పమని అడగట్లేదు, కానీ ఒకసారి మీ ఆలోచనకి వదిలేస్తున్నాను. ఏం కావాలని కోరుకుంటారు? సొలొమన్ వాంటెడ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవా ఎంతమంది గొప్ప ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన వివేచన జ్ఞానము నాకు దయచేయమని అడిగాడు. అది దేవునికి చాలా అంగీకారయోగ్యమైంది. నువ్వు ఐశ్వర్యాన్ని అడగలేదు, ధనధాన్యాలు అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని కూడా నువ్వు అడగలేదు, జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి తీసుకో సొలొమన్, నీలాంటోడు ఇంకోడు ఉండడు అన్నాడు. అంతే దేవుడు.
గాడ్ ఈజ్ రివోకబుల్ ఇన్ హిస్ గిఫ్ట్స్. దేవుడు ఒక బహుమానం ఇస్తే కొన్ని సందర్భాల్లో మరలా దాన్ని ఏం చేయడంట, వెనక్కి తీసుకోవడం. అన్ని సందర్భాల్లోనే అలా జరుగుతుంది అని అంటలేదు, కానీ సొలొమోనుకి దేవుడు ఎందుకు ఆ విశేషమైన జ్ఞానాన్ని ఇచ్చేశాడు. ఆ జ్ఞానంతో సొలొమోను గారు 3000 సామెతలు రాశాడంట. చెప్పండి, ఎన్ని సామెతలు? వావ్, దట్ ఈస్ అమేజింగ్. 3000 ప్రావర్బ్స్. ఈ సామెతలు ఏదో కాలక్షేపం కోసం రాసిన సామెతలు కాదు, చాలా జ్ఞానంతో కూడిన సామెతలు. మీరు అందులో చాలా మట్టుకు సామెతలు అందులో రాయబడ్డాయి. ఆ తర్వాత కాలంలో ఆ మాటలన్నీ కూడా కంపైల్ చేయబడినప్పుడు అవన్నీ కూడా సామెతల గ్రంథంలో ఉంచారు. ఎంత బాగుంటుందంటే సామెతల గ్రంథం మీరు చదువుతుంటే ప్రతి మాట బంగారు మాటే, ఏది ప్రక్కకి తీసేయడానికి లేదు. ప్రతి మాట నీ జీవితానికి, నీ ఆధ్యాత్మిక వికాసానికి, నీ మనోవికాసానికి, శారీరకమైన అభివృద్ధికి కూడా ఈ సామెతల గ్రంథం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత 1005 కీర్తనలు రాశాడట ఆయన. అంటే 1005 సాంగ్స్ 1005 కీర్తనలు రాశాడు. పోనీ అక్కడితో ఆగిపోయాడంటే ఆ వ్యక్తి భూమి మీద ఉన్న అన్ని విషయాల గురించి రాసేసాడు. ఇది ఎప్పుడు జరిగింది అంటే సుమారుగా చెబుతున్నాను, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలో, BC 1000లో దగ్గర లేదా 950 టైంలో సొలొమోను గారు ఇవన్నీ రాస్తే ఈనాటికి కూడా బహుశా అవన్నీ కూడా అనేక మందికి మార్గదర్శకంగా స్ఫూర్తిగా ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్పండి. ఇక్కడ జువాలజీ చదివిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. జువాలజీ చదివిన, జంతు శాస్త్రం అండి ఉన్నారు కదా. ఏమో ఏ ప్రశ్న అడుగుతారు వెజ్లీ గారు, భయం. ఓకే, జంతు శాస్త్ర పితామహుడు ఎవరో చెప్పగలరా? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జువాలజీ? వెరీ గుడ్. ఎవరు ఆ సిస్టర్? ఎవరు? బహుమానం ఇస్తాను, వెళ్ళేటప్పుడు కలవండి. అరిస్టాటిల్ అనబడే గ్రీక్ ఫిలాసఫర్, హీ వాజ్ కాల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ జియాలజీ. జంతు శాస్త్ర పితామహుడిగా అరిస్టాటిల్ని పిలుస్తారు. నేనేమంటానంటే అరిస్టాటిల్ గ్రీకు దేశానికి చెందినవాడు కొన్ని విషయాలు రాశాడు, కానీ అతనికన్నా ముందు సొలొమోను గారు జంతువుల గురించి, నేలను ప్రాకే పురుగుల గురించి, పక్షుల గురించి అన్ని విషయాలు రాసేశాడు. అంటే అకార్డింగ్ టు ద బైబుల్ సొలొమోన్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ జియాలజీ. చాలా అద్భుతమైన విషయాలు రాసుకుంటూ జంతు శాస్త్రాన్ని గురించిన విషయాలు రాశాడు. బాటనీ చదివిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ. బాటనీ, వృక్షశాస్త్రం. ఓకే, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బాటనీ? వండర్ఫుల్, థియోఫాస్ట్రస్. రైట్ ఆన్సర్ బ్రదర్. మీరు వెళ్ళేటప్పుడు కలవండి, మీకు గిఫ్ట్ ఇస్తాను. థియోఫాస్ట్రస్ అనబడే వ్యక్తి బాటనీకి ఆయన పితామహుడు. ఆ తర్వాత మోడర్న్ బాటనీ కూడా ఒక ఆయన్ని ఫాదర్ ఆఫ్ బాటనీ అని పిలుస్తారు. వృక్షశాస్త్రము, ఏ చెట్టు, ఏ విత్తనము, ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఆ పువ్వులు, ఆ కాయలు, ఆ కాండము దేనికి ఉపయోగం, ఇలాంటి అన్నీ రాసేస్తారు బాటనీ వాళ్ళు. ఒక చెట్టు మనం చూడగానే మనం ఇది నేరేడు చెట్టు, మర్రి చెట్టు, మామిడి చెట్టు, వేప చెట్టు అంటాం, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు సైంటిఫిక్ నేమ్స్తో పిలుస్తారు వాటిని. ఇది అది, ఇది 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 అని, అంత జ్ఞానం. బట్ సొలొమోను గారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరంలోనే ఈ బాటనీకి సంబంధించిన విషయాలు, వృక్షానికి సంబంధించిన విషయాలు, పెద్ద పెద్ద వృక్షాల దగ్గర నుండి గోడలో మొలిచే హిస్సోపు మొక్క దగ్గర వరకు కూడా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని రాసుకుంటూ వచ్చాడట ఆయన. అంటే ఇంత జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇస్తే సొలొమోను అపార ప్రతిభావంతుడిగా, మేధస్సు కలిగిన వాడిగా, జ్ఞాన సంపన్నుడిగా కనబడితే, ఇక్కడ ఓ పాయింట్ మీకు చెప్పాలన్నది ఏంటో తెలుసా? దేవుని ద్వారా ఇవ్వబడిన జ్ఞానాన్ని పొందుకున్న సొలొమోను అంత జ్ఞానవంతుడైతే నా ప్రభు అయిన యేసయ్య ఇంకెంత జ్ఞానవంతుడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. కెన్ యూ ఇమాజిన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్? దేవునికి జ్ఞానాన్ని, ఆయన తెలివిని శోధింప సఖ్యమో కాదు అన్నాడంత. ఈ సకల చరాచర సృష్టించిన దేవుడు తన జ్ఞానాన్ని బైబిల్లో ఉంచి, ఇది నేర్చుకోండి, బైబిల్ గ్రంథాన్ని పఠించండి, బైబిల్ గ్రంథం ప్రకారం జీవించండి, మీ జీవితాలు బాగుపడతాయని లేఖనం చెబుతూ ఉంటే చాలామంది రోజుల్లో ఏముందండి బైబిల్లో మేము నేర్చుకునేది, ఏముందండి బైబిల్లో మాకు అర్థం కానిది, ఏముందండి బైబిల్లో మేము కొత్తగా నేర్చుకునేదని చాలామంది బైబిల్ తృణీకరించేవారు. ఐ వుడ్ లైక్ టు అడ్వైస్ ఆల్ ది స్టూడెంట్స్ హియర్, క్లింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ and you will be succeeded in every area of your life. దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదవండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి, వాక్య ప్రకారం జీవించండి, లెస్సైన జ్ఞానమును మీ హృదయంలో దాచుకోండి, అప్పుడు నీ పాదం ఏమవదో తొట్టిరెళ్ళదు. ఇది ఈ క్లాజ్ ఇక్కడ ఉపయోగించాలి మనం. ఎప్పుడు అంటే లెస్సైన జ్ఞానాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మన పాదం తొట్టిరెళ్ళదు. లోకం ఒక జారుడు బండలా ఉంది ఈ రోజుల్లో.
ఎక్కడ చూసినా పాపము పెట్టిరేగిపోతుంది. మనుషులు స్వేచ్ఛ స్వాతంత్రాలనే పేర్లతో దైవ నియమాలను కాలరాస్తూ, దైవ నిర్ణయాలను కాలరాస్తూ, దైవ సంకల్పాలను కాలరాస్తూ ఇష్టానుసారం జీవించే సమాజం. నా ఇష్టం, నా స్వేచ్ఛ, నా స్వాతంత్రం అనే ఆలోచనలు చాలామందికి రావడం ద్వారా దేవుని వాక్యానికి లోబడలేకపోతున్నారు. ఒక జారుడు బండలా ఉంది ప్రపంచం. బయటికి వెళ్తే, కన్ను తిప్పితే పాపం, చెవులతో వినాలంటే పాపసందన పాటలు, మాటలు, లోకసమైన ఇవన్నీ కూడా విషపూరితమైన బంధాలు, అశ్లీలమైన బంధాలు, విషపూరితమైన ప్రవృత్తి ప్రపంచంలో కనబడుతుంటే వాట్ విల్ కీప్ యూ హోలీ? వాట్ విల్ కీప్ యూ అన్డిఫైల్డ్? నువ్వు చెడిపోకుండా ఉండాలంటే, నీ పాదం తొట్టిల్లకుండా ఉండాలంటే, నువ్వు పడిపోకుండా ఉండాలంటే నీకు సహాయపడేది ఏది అంటే అది దేవుని వాక్యమే. హల్లెలూయా. దావీదు మహారాజు 119వ కీర్తనలు అంటాడు, ప్రభువా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును ఎక్కడ ఉంచుకున్నానో నా హృదయంలో. పాపం చేయడానికి ఎన్నో అవకాశాలు రావచ్చు, నీకు ఎన్నో శోధనలు రావచ్చు, ఎవరో నిన్ను అపరిమితంగా నిన్ను శోధిస్తూ ఉండొచ్చు. పాపానికి, ఒక చెడు స్నేహానికి నిన్ను శోధించుతూ ఉండొచ్చు, ఒక చెడు నిర్ణయానికి నిన్ను శోధిస్తూ ఉండొచ్చు. నీ స్నేహితులు, బంధువులు కావచ్చు, నీ చుట్టూ ఉన్న వారందరూ భయంకరంగా నిన్ను ప్రలోభ పెడుతూ ఉండొచ్చు. కానీ ఇఫ్ యూ వాంట్ టు కీప్ హోలీ, నీ జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలనుకుంటే, చెడిపోకుండా నువ్వు ఉండాలంటే వాక్యం ఏం చేయాలట? హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యం నీకు వెలుగునిస్తుంది, దేవుని వాక్యం నేను సత్యంలో స్థిరపరుస్తుంది, ఉన్నతమైన ఆశీర్వదిస్తుంది. కనుక అప్పుడు నీ పాదము తొట్టిల్లదు, అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు. ఎప్పుడు అంటే లెస్ అయిన జ్ఞానమును మన హృదయాల్లో ఉంచుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. రెండో అంశం దగ్గరకు వద్దాం. చూడండి, మరొక మాటను కూడా ఈ సందర్భంలో మేము ముందుకు తీసుకొస్తాను. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం తీయండి. అక్కడ కూడా ఈ అప్పుడు అనే మాట ఒకటి నేను చూశాను, అది ఎప్పుడు అనేది ఆలోచించేద్దాం. నీ పనుల భారము, సామెతల గ్రంథం 16:3, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు ఏమవుతాయట? సఫలమవుతాయి. మరలా నా వైపు చూడండి అందరూ ఒకసారి. ఎంతమంది ఉద్దేశాలు సఫలం అవ్వాలని కోరుకుంటున్నారు? ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఆశ కదా, ఎందుకంటే మనందరికీ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని యోచనలు ఉన్నాయి, ఇవి నెరవేర్చబడాలనే కోరిక. అమ్మా మీరు ఎందుకు దేవుని దగ్గరికి వచ్చారు అంటే ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చెప్పగలరేమో. కొంతమంది మాకు స్వస్థత కావాలని వచ్చామండి, కొంతమంది మాకు విడుదల కావాలండి, కొంతమంది మా అబ్బాయి మా అమ్మాయి రక్షణ పొందాలని ప్రభు దగ్గరికి వస్తున్నామండి, కొంతమంది ఆర్థికంగా విడుదల పొందాలని వస్తున్నామండి. కారణాలు ఏమైనా ఉండొచ్చు. యేసు ప్రభు దగ్గర రావడం ద్వారా మొట్టమొదటిగా నీకు జరిగే లాభం ఏంటంటే నీ ఆత్మరక్షణ పొందుతావు. ప్రభు నీ పాపాలు క్షమించి పాప బంధకాల నుంచి విడుదల చేస్తారు. ఆ తదుపరి ప్రియుడాని ఆత్మవర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో నువ్వేం చేయాలి? వర్ధిల్లాలి. ఆత్మ సంబంధన కార్యాల కోసం ప్రభు దగ్గరికి వచ్చాం మనందరం. బట్ ఇన్ ఎడిషన్ టు దాట్, దానితో పాటుగా మన అవసరాలు కూడా దేవుడు ఏం చేస్తారు చెప్పండి? తీరుస్తాడు. పేతురు అవసరాన్ని దేవుడు తీర్చాడా లేదా? ట్యాక్స్ కట్టాల్సిన సమయం వచ్చినప్పుడు 60 షెకెళ్ళు అనే పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చారు. పేతురు మీ బోధకుడు పన్ను చెల్లింపడా అని అడిగారు. అక్కడ బోధకుడు చెల్లించాలా, పేతురు గారు కూడా చెల్లించే పరిస్థితి వచ్చిందని వాళ్ళు గ్రహించిన తర్వాత యేసుప్రభు అని అన్నారు, పేతురు నువ్వు ఓ పని చేయి, గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళి ఒక గాలం వేయి, మొదట చేప ఒకటి పడుతుంది, ఆ చేప నోట్లో ఏముంటుంది? ఒక షెకెల్ ఉంటుంది, అది నీకు ఒక హాఫ్ షెకెల్, నాకు ఒక హాఫ్ షెకెల్, ఏం కట్టేద్దాం? ట్యాక్స్ కట్టేద్దాం. అనగానే పేతురు వెళ్ళాడు, ప్రభువు చెప్పినట్టుగానే గాలం వేశాడు, చేప పడింది. చేప పడగానే దాని నోట్లో ఏముంది? షెకెల్ ఉంది. దేవుడు పేతురు అవసరాన్ని తీర్చేశాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత కూడా పేతురు మరియు తక్కిన శిష్యులు గలిలయ సముద్రం దగ్గరికి మరలా చేపలు పడ్డానికి వచ్చారు. వారు పూర్తిగా మరలా వెనక్కి వెళ్ళిపోయారని కొంతమంది వాదిస్తుంటే, లేదు ఆ రోజుకి ఏదో వారికి ఒక అవకాశం ఉండి, ఒక అవసరత ఉండి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారని మరికొంతమంది బైబిల్ పండితులు ఒక ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, అయితే ప్రభు వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పేతురు ప్రయాసపడ్డాడు, చేపలు దొరకలేదు. ఆ సందర్భంలో ప్రభువారు చెప్పినట్టుగా వల వేయగానే ఆ వలలో ఎన్ని చేపలు పడ్డాయి అని ఉంది? 153 చేపలతో, అది కూడా గొప్ప చేపలని బైబిల్లో రాయబడింది. 153 గొప్ప చేపలతో ఆ వల నింపబడితే దాన్ని లాగడానికి వారు బహుగా ప్రయాసపడి ఉండొచ్చు. అలాంటి సంఘటన ఒకటి పేతురు జీవితంలో ప్రారంభంలో జరిగింది. గలిలయ సముద్రంలో యేసు ప్రభు ప్రజలందరితో మాట్లాడడానికి పేతురు తన దోణిని ఇస్తే, వెళ్ళేటప్పుడు ఆ దోణిని నింపి వెళ్ళాడా? పేతురు చాలా థ్యాంక్స్ అయ్యా అని ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడా యేసు ప్రభు?
కొన్నిసార్లు మనం మాటలు చెప్పడానికి చాలా ఇష్టపడతాం, ఓ పెద్ద సహాయం తీసుకుంటాం ఎవరి దగ్గర అయినా, వెంటనే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోతాం, మళ్ళీ అడ్రస్ దొరకం మనం. కొన్నిసార్లు అవకాశం వచ్చిన తర్వాత కూడా వారికి మేలు చేద్దామని అవకాశం వచ్చినా కానీ మేలు చేయం. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేశారండి, దేవుడు గాడ్ బ్లెస్డ్ దెమ్మండి, దేవుడు వారిని దీవించేశాడండి, నేను మళ్ళీ చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి తప్పించుకుంటారు. నేను చెప్తాను ఎప్పుడు కూడా, మేలు చేసే అవకాశం నీకు ఎప్పుడైనా వస్తే అది మరలా నువ్వేం చేయాలా, ఖచ్చితంగా చెయ్యి. గట్టెక్కేసిన తర్వాత తుపాకీ దెబ్బకు దొరకకుండా వెళ్ళిపోతుంటారు చాలామంది. అది మంచి పద్ధతి కాదు. ఎవరైనా నీ కష్టాల్లో ఆదుకున్నారా, ఇబ్బందుల్లో ఆదుకున్నారా? మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, ఏ సహాయం అందించారా? జీవితంలో మర్చిపోక వాళ్ళని. నంబర్ 2, వారికి ఏదైనా మేలు చేయాల్సి వస్తే రెండో ఆలోచన వద్దు, ఇంకా చెయ్యి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి నీకు మేలు చేశారు కాబట్టి తిరిగి మేలు చేయడంలో పొరపడలేదు. పేతురుని దేవుడు ఆశీర్వదించి వెళ్ళాడు. ఏ దోణినైతే ప్రభువారు వాడుకున్నారో వాక్యం చెప్పడానికి ఆ దోణిని నింపి వెళ్ళాడు. 2 దోణుల నిండా చేపలు వచ్చాయి. విస్తారమైన దేవుళ్ళు ప్రభు ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు మన అవసరాలను కూడా తీర్చగలిగిన వాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ ఉద్దేశములు సఫలం అవుతాయి, నీ యోచనలు సఫలం అవుతాయి, దేవుడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచన సఫలపరుస్తాడు, నీకున్న అవసరాన్ని తీరుస్తాడు, ప్రతి పరిస్థితుల్లో నీకు తోడు నీడగా ఉంటాడు. సింహబిల్ ఆకలి గుని ఉన్న ఆయన యందు భయభక్తుల వారికి ఏ మేలు కొదువై ఉండదని బైబిల్ చెప్పినట్టుగా దేవుని కార్యాలు నువ్వు చూడాలంటే ఇక నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో తెలుసా? నీ పనుల భారం ఎవరి మీద వేసేయాలి? చాలాసార్లు మన భారాన్ని మన మీదే ఉంచుకుని మన భారాన్ని మనమే మోస్తూ మూలుగుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ప్రభు చేతికి వాటిని ఇవ్వాలన్న ఆలోచన ఉండదు. మనమే ఏదోటి చేసేద్దామన్న ఆలోచనలో కొన్నిసార్లు మన భారాన్ని మన మీదే పెట్టుకుని దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. నీ భారం ప్రభు మీద వేసాయి అంటే ఎప్పుడైనా కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ప్రతికూలత వస్తే మొట్టమొదటిగా విశ్వాసంతో నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభువా, దీనిలోంచి నేను ఎలా బయట పడగలనో కావలసిన జ్ఞానం నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. ఆ జ్ఞానాన్ని దేవుడు లేఖనాల ద్వారా నీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు ద్వారా దేవుడు నీకు ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుని సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. తోటి విశ్వాసుల ద్వారా కూడా కొన్నిసార్లు దేవుడు ఒక పరిష్కార మార్గాన్ని నీకు ఇవ్వచ్చు. అందులో సందేహం ఏమీ లేదు. ఏ విధం చేతనైనా నీ పనుల భారము దేవుని మీద వేస్తే ప్రభువు నీ మార్గములు ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తారు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. 2015వ సంవత్సరంలో ఈ మందిర నిర్మాణం జరుగుతున్న రోజులవి. అక్టోబర్ మాసంలో పని ప్రారంభించాం. చాలా పెద్ద పని. అయితే అంత పెద్ద పని ముందు కనబడుతున్నప్పటికీ అన్ని వనరులు అయితే మన దగ్గర లేవు. నా నేచర్ ఏంటంటే, నా స్వభావం ఏంటంటే, దేవుడు ఇచ్చిందల్లా దేవుని సేవలో మరలా తిరిగి ఖర్చు పెట్టేయడమే. ఆ రోజుల్లో క్రూసేడ్లు జరిగిస్తూ అనేక ప్రాంతాల్లో, మీకు గుర్తుండే ఉంటుంది, ఒక నెలలో 2015వ సంవత్సరంలో 6 క్రూసేడ్లు జరిగించాం. 6 ప్రాంతాల్లో మన టీమ్స్ రన్నింగ్ అనమాట. ఇంకా నేను రన్నింగ్, వాళ్ళు నాతో పాటు రన్నింగే. 1 తారీఖు నుండి 31 తారీఖు దాకా 6 చోట్ల మీటింగ్స్ అంటే 3 రోజులు చొప్పున 18 రోజులు మీటింగ్లో ఉన్నాం. మళ్ళీ ఆ మీటింగ్ల మధ్యలో 4 ఆదివారాలు నేను రాజమండ్రి రావాలి. ఎంత దూరం ఉన్న రాజమండ్రి వచ్చి వాక్యం చెప్పి మరలా సభలకు వెళ్తుండేవాడిని. ఒక క్రూసైడ్ జరిగించాలంటే చిన్న విషయం కాదు. కొంతమంది వచ్చి కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు మీటింగ్స్కి, కానీ జరిగించడం అంటే ఎంత కష్టం. ఆ స్టేజ్ దగ్గర నుంచి, లైటింగ్ దగ్గర నుంచి, జనరేటర్ దగ్గర నుంచి, దానిలో ఆయిల్ దగ్గర నుంచి, స్టేజ్ మీద సంగీత కళాకారులు ఎవరు ఉండాలి, లేదంటే సంగీత వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎవరు ఉండాలి, పాటలు ఎవరు పాడాలి, ఆ తర్వాత ఇవన్నీ కూడా ఓ ప్రక్కన వాతావరణం దృష్టిలో పెట్టుకోవాలి, పరిస్థితులన్నీ కూడా, ప్రార్థనలు, ఆర్థిక సంబంధమైన పరిస్థితులు. ఒక్కొక్క క్రూసైడ్ జరిగించాలంటే 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న రోజుల్లో నెలకు 6 క్రూసైడ్లు అంటే ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి రావాలి? ఇవన్నీ ఆలోచనలతో మీటింగ్ జరిగిస్తున్నప్పుడు అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్న రోజులవి. ఆ సందర్భంలో ప్రియులారా, నా నేచర్ ఏంటి అంటే, ఉన్నదంతా దేవుని సేవలో ఏ రూపంలో ఖర్చు పెట్టాలన్న ఆలోచన, ఎవరికి ఏ విధంగా సహాయం చేయాలా, లేదా ఏ ప్రాజెక్టులో వాటిని ఉంచాలన్న ఆలోచనలో ఉంటున్న రోజుల్లో మందిరం కట్టాలంటే చిన్న విషయం కాదు. అక్కడే ఇప్పుడు ఎక్కడైతే మన యొక్క ఎలక్ట్రిసిటీ ఆ ప్లేస్ ఉందో, ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ ఉన్నాయో, అక్కడ షెడ్ ఉండేది. ఉదయాన్నే వచ్చేవాడిని, ఆ షెడ్లో ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నీవే కృప చూపించి నన్ను సహాయం చేయి, ఇది నీ మందిరం, నీ కార్యం, నువ్వు సహాయాన్ని పంపించని ప్రార్థన చేసేవాడు. మా తల్లిదండ్రులు ఇంటి దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు, బ్లెస్సీ వెస్లీ గారు ప్రార్థన చేస్తుండేవారు, షకీనా గ్లోరీ యొక్క ప్రార్థన, పాల్ ఇమాన్యుల్ గారి ప్రార్థన.
దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఆ కాంట్రాక్టర్స్ వచ్చి నా దగ్గర నిలబడేవారు. వెస్లీ గారు, ఈరోజు మనం ఈ పేమెంట్ చేసేయాలండి. షూర్ బ్రదర్, తప్పకుండా చేద్దాం, దేవునికి అసాధ్యమైంది లేదు. తీరా బ్యాగ్లో చూస్తే ఉండేవి కాదు, నా బైబిల్ ఒకటి ఉండేది, దానిలో చేద్దామని వాళ్ళు అలా నిలబెడితే ఎక్కడి నుండి వస్తుంది విశ్వాసం? ప్రభువా, ఇది నీ పని, నువ్వు ద్వారాలు తెరు. సడన్గా ఎవరో ఒకరు రావడం, వెస్లీ గారు మీ ప్రసంగాల ద్వారా చాలా దీవెన పొందుతున్నామండి, మా జీవితాలు కట్టుకున్నాం, మా కుటుంబం నిలబడింది, మా బిడ్డలు మార్పు చెందారు, ఎప్పటి నుంచో మీ పరిచయం సహకరించాలనుకుంటున్నాం, మీరు మందిరం కడతానని తెలిసింది, ఈ ధనాన్ని ఉంచండి అని. ఎగ్జాక్ట్గా వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఉండేది దానిలో. దేవుడు నా మనస్తోత్రం కలిగిన గాక. దేవుడు పంపించిన విధానం అది. నీ పనుల భారం ఎవరి మీద వేసేయి? దేవుని మీద వేయి. నీ కార్యములు దేవుడు ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. ఇలాంటి 1-2 కాదు, నేను అన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు, ఇదేదో చెప్పుకుని మరలా వేరే ఉద్దేశంలో మిమ్మల్ని ఆలోచింపచేయాలన్న ఉద్దేశం కాదు. దేవుడు చేసిన కార్యాల గురించి మాట్లాడుతున్నాను. ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఫెయిత్. సేవ అంటే విశ్వాస యాత్ర, ఇది విశ్వాస జర్నీ. చాలామంది తెలియక సేవ అంటే చాలా లాభదాయకం, ప్రయోజనకరం అనుకుంటారు. నో మై ఫ్రెండ్స్, ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ఫెయిత్. ప్రతిరోజు దేవుని మీద ఆధారపడే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు మా తల్లిదండ్రుల జీవితంలో అయితే చాలా చాలా జరిగాయి. వారున్న కాలంలో, మేమున్న పరిస్థితుల్లో, మేమున్న ఇంటి దగ్గర మందిరం కడుతున్న రోజుల్లో ఒక ఆమె మా అమ్మగారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, మీకు ఎప్పుడైనా సహాయం కావాల్సి వస్తే, ఈ ధనం లేకపోతే ఇంక పని జరగదు అన్న పరిస్థితి వస్తే నా దగ్గరికి రండి, మీకు 2,000 రూపాయలు అప్పిస్తానంది. ఎప్పుడు ఏమిస్తుందట? ఫోన్లే సేవకులకి ఈ రోజులు అప్పులన్నీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? లేరు కదా. ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు కాబట్టి బ్యాంకులు కూడా సేవకులకి ఎవరు అప్పు ఎవరో, పాస్టర్లకు అప్పులు ఎవరో బ్యాంకులో. కావాలంటే అడగండి, ఇక్కడ బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు చాలామంది. ఫౌండేషన్స్ కానీ చారిటబుల్ యాక్టివిటీస్ జరుగుతున్న సంస్థలకి అప్పులు ఇవ్వరు, ఎందుకంటే తిరిగి ఎలా కడతారనే ప్రశ్న వారికి వస్తుంది. ఆ సందర్భంలో మా అమ్మగారి దగ్గరికి వచ్చి, మీకు 2,000 అప్పిస్తానండి అందామె. ఫోన్లో అప్పిచ్చేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మా అమ్మగారు అది ఆలోచన అలా పక్కన పెట్టి ఉంచారు, ఎప్పుడైనా ఉపయోగపడద్దు. ఒక రోజున వచ్చారు, పని అంతా జరిగింది, పని వాళ్ళు మందిరం కట్టి ఆ పని అంతా అయిపోయిన తర్వాత, అయ్యా పాస్టర్ గారు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాండి శనివారం. తడుముకుంటే ఎక్కడ డబ్బులు లేవు. వెంటనే ఆమె గుర్తొచ్చింది. మా అమ్మగారు గవ పరిగెత్తి, సిస్టర్ గారు 2,000 అప్పిస్తున్నారు కదండి, అవసరం వచ్చిందండి, కొంచెం సహాయం చేయండి. పాస్టర్ గారు నేను వచ్చుంటే 5,000 ఇచ్చేదానండి. కొంతమంది ఇలాంటి నేచర్ ఉంటుంది చూసారా, ఆ టైంలో చేయరట. నిన్న వచ్చుంటే 1,00,000 రూపాయలు ఇచ్చేద్దునయ్యా నీకు, ఈరోజు ఇచ్చే రూపాయి కూడా ఇవ్వలేకపోతున్నాను నీకు అంటారు చూసారా. అది కావాలని అనడం అంతే, లేక కాదు. కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. కొంతమంది నిన్నొచ్చుంటే లేదా మొన్నొచ్చుంటే, నా దగ్గర ఇప్పుడు లేవండి పాస్టర్ గారు. ఇప్పుడు ఆ ఆలోచన అండి, ఇప్పుడు ఆ పని వాళ్ళు మా తల్లిదండ్రులు నిందిస్తే చూడాలని ఆశ అనమాట. మాకు తెలుసు అలాంటి స్వభావం కలిగిన వ్యక్తే. మా అమ్మగారు వచ్చారు ఇంటి దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మల్ని సిగ్గుపరచొద్దయా, నీ మీద ఆనుకున్నాం, నీ మీద ఆధారపడుతున్నాం, సిగ్గుపరిచే దేవుడు కాదు. ప్రార్థన చేస్తున్నారు, నీరసంగా ఉంటే మా నాన్నగారు అన్నారు, అమ్మ నువ్వు నీరసపడద్దు, ప్రార్థన చేయి, దేవుడు సహాయం చేస్తారు. ఒక యవనస్తుడు వచ్చాడు. పాస్టమ్మ గారు ఇక్కడ ఉంటారట కదండి, మా అమ్మగారు రమ్మంటున్నారండి ప్రార్థన చేయడానికి, ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు ప్రార్థన చేయాలని. మా అమ్మగారు వచ్చి, బాబు ఇప్పుడు రాలేను, మాకు కొంచెం చిన్న సమస్య ఒకటి ఉంది, ఇప్పుడు రాలేను, చెప్పు తర్వాత ఎప్పుడైనా వస్తానని. ఆ యవనస్తుడు వెళ్ళిపోతుంటే మా నాన్నగారి దగ్గరికి వచ్చి మా అమ్మగారిని పాస్టమ్మ గారు అంటారు. మా నాన్నగారు, పాస్టమ్మ గారు ఆయన ఏం అడిగాడు? ప్రార్థనే కదా, ఒకసారి వెళ్ళిరా ప్రార్థన చేసిరా. సమస్యలు ఉంటాయి కాదంటలేదు, కానీ మనం పిలవబడిందే దానికోసం కదా, ప్రార్థన చేయడానికే కదా, వాక్యం చెప్పడానికి కదా. నువ్వు వెళ్ళిరా, దేవుడు ఏదో ద్వారం తెరుస్తాడులే, నేను చూస్తాను ఇక్కడ పరిస్థితి అని మా నాన్నగారు మా అమ్మగారికి ధైర్యం చెప్పి పంపించారు ప్రార్థన చేసి రమ్మని. మా అమ్మగారిని అప్పుడు కారులో తీసుకెళ్ళాడు ఆ యవనస్తుడు. తీసుకెళ్ళి ఒక ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు నలుగురు కోడలు ఆ ఇంట్లో, నలుగురు ఒకే ఇంట్లో ఉండేవారు. మా అమ్మగారిని ఒక్కొక్క గదిలోకి పిలిచి ప్రార్థన చేయించి, పాస్టర్ గారు మాకు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకుని, వారు కొంతమందికి బైబిల్లో కానుక పెట్టే అలవాటు ఉంటుంది. కొంతమందికి చేతిలో పెట్టినా ఇబ్బంది ఏమీ లేదు, కానీ కొంతమందికి ఏంటో బైబిల్ ఓపెన్ చేయండి కానుక పెడతామని అంటారు. ఆ కొంతమందికి అలవాటు అది. సరే మా అమ్మగారి దగ్గరికి వచ్చి బైబిల్లో కానుక పెట్టి, పాస్టర్ గారు ఈ కానుక తీసుకోండి, మా కోసం ప్రార్థన చేయండి. సరే వెంటనే బైబిల్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి వచ్చి, సరే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి పంపిద్దాం, ఈరోజు వాళ్ళని సంతృప్తిపరిచి పంపిద్దాం అన్న ఆలోచనలో మా అమ్మగారు బైబిల్ ఓపెన్ చేసి ఆ డబ్బులు లెక్క పెడితే ఎగ్జాక్ట్గా 2,000 ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా అదే, ఎగ్జాక్ట్గా. ₹1 అడ్డుగానే ₹1 ఇటుగానే లేదు.
అంటే దేవుని కార్యాలు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయో తెలుసా, అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడు. వీళ్ళ దగ్గర నుండి సహాయం రాదనుకున్న దగ్గర నుండి కూడా దేవుడు మనకు సహాయం తీసుకొస్తాడు. వీళ్ళ దగ్గర నుండి మనకు ఫుల్ సపోర్ట్ వచ్చేస్తుంది అన్న వాళ్ళు కొన్నిసార్లు సైలెంట్ అయిపోవచ్చు, నిశ్శబ్దంగా నిలబడతారు నీ ముందు. అరే వీళ్ళ వల్ల ఏం పని జరగదనుకున్న వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. బైబిల్ అలాంటి సంఘటనలు జరగలేదా? ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇవ్వడానికి దేవుడు ఒక రోజున 4 కుష్ఠరోగులను వాడుకోలేదా? యోధాను యోధులు, సైన్యాధిపతులు, రాజులు ఎంతోమంది ఉన్న ఆ బలగం ముందు దేవుడు 4 కుష్ఠరోగులు నడుచుకుంటూ వెళ్తే వారి శబ్దం శత్రుసేనానికి ఎలా వినబడిందో తెలుసా? ఒక యుద్ధ వాతావరణంలో వినబడుతుంది. గుర్రాలు లేదా రథాల శబ్దంలో వినబడితే అరే మనల్ని తరమడానికి వచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ పారిపోతే దోపుడు సొమ్ము వారు పట్టుకోవడం మాత్రమే కాకుండా భయంకర ముట్టడి ఉన్న ఆ ప్రాంతాన్ని దేవుడు విడిపించాడు కేవలం 4 కుష్ఠరోగులకి కాలినడక ద్వారా. చెప్పలు కూడా దేవుని అనుమయంపరచను. హల్లెలూయా. ఇన్సిగ్నిఫికెంట్ అనుకుంటాం కొన్నిసార్లు, అబ్బే వీళ్ళేం పనికిరారండి, వీళ్ళేం లేదనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు అలాంటి వారిని ఉపయోగించుకుని అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. సందర్భంలో చెప్తున్నా, జీవితంలో నువ్వు ఎవరిని తృణీకరించొద్దు. నీ ముందు నిలబడిన వారు చిన్నలైనా పెద్దలైనా, పేదోళ్ళైనా గొప్పోళ్ళైనా, జ్ఞానవంతులైనా జ్ఞానహీనులైనా, నువ్వు ఎవరిని తృణీకరించడానికి వీల్లేదు. ఎందుకోసం? దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో మనకి తెలియదు. ఈరోజు నువ్వు తృణీకరించిన వాళ్ళే రేపొద్దు నీకు జీవితాన్ని నిలబెడతారేమో. హల్లెలూయా. వాల్యూ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కరిని గౌరవించు, ప్రతి ఒక్కరిని విలువగలిగిన వారుగా చూడు. తృణీకరించొద్దు, తప్పుగా మాట్లాడద్దు ఎవరి గురించి, వారి స్థితిని బట్టి, వారి ప్రజెంట్ లైఫ్ గురించి ఎవరి గురించి తక్కువగా మాట్లాడొద్దు. దావీదు గురించి అలాగే మాట్లాడుంటారు అందరూ. సొంత తండ్రే దావీదుని తీసుకెళ్లి గొర్రెల దొడ్డిలో పెట్టేశాడు గొర్రెలకు మేపడానికి. అన్నల 3 తీసుకెళ్లి సైన్యంలో పెట్టాడు. మిగతా వాళ్ళని భవిష్యత్తు తన దగ్గర ఉంచుకుని ఉండొచ్చు. సమూయేలు గారు వస్తే నీ కుమారులందరూ నిలబెట్టంటే అందరు నిలబెట్టాడు, కానీ దావీదు నిలబెట్టలేదు. ఎందుకోసం తెలుసా? వాడి పనికి రాడండి, వాడు వేస్ట్ అండి, అలాంటి ఎందుకు దేవుడు కోరుకుంటాడండి? ఇలాంటి ఆజానుభావాలను వదిలేసి అతను ఎందుకు అవసరం అవుతాడని అనుకుని ఉండొచ్చు. కానీ అదేంటో దేవుడికి అలాంటి వాళ్ళే కావాలి. హల్లెలూయా. ఏలియాబు, అబీనాదాబు, షమ్మ, రద్దయి, ఓజెము, నెతనేలు ఇలాంటి వాళ్ళందరినీ పక్కన నెట్టేశాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడండి, ఒకడు గొర్రెల దగ్గర ఉన్నాడండి, ఒకసారి పిలిచే. వస్తూ ఉండగానే దేవుడు అన్నాడు, అదిగో అతడే నేను కోరుకున్న వ్యక్తి. మన చాయిసెస్ వేరుగా ఉంటాయి, కానీ దేవుని చాయిసెస్ చాలా బాగుంటాయి. మన కోరికలు, మన ఉద్దేశాలన్నీ పై రూపాన్ని చూసి, అందాన్ని చూసి, లోక సామర్థ్యాన్ని చూసి కోరుకుంటామేమో, కానీ దేవుని యొక్క కోరిక ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తుల మీద దేవుని చూపు ఉంటుంది. దేవుని ప్రజలారా, నీ పనుల భారం ఎవరి మీద వేసాయి? దేవుని మీద వేసాయి. అప్పుడు నీ ఉద్దేశాలు ఏమవుతాయి? When you confront a problem, suffering in your life, just sit in the presence of God and tell Him, Lord, I would like to cast out my anxiety on you. I would like to cast out my depression on you. I would like to cast out my worry on you. ఎందుకోసం అంటే యేసు ప్రభు మన వ్యసనములను భరించాడంట. హల్లెలూయా. మన పాపములు, మన రోగములు, మన వ్యసనములను ప్రభువారు ఆయన పిలుస్తున్నారు. మీలో ఎవరైనా సరే మీ భారాన్ని నా మీద వేస్తే నేను దాన్ని ఏం చేస్తాను? మోస్తాను. నూతన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాను. నీ పనుల భారం ఎవరి మీద మోపాలి? దేవుని మీద మోపు. అప్పుడు నీ ఉద్దేశాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. 3వ మాట దగ్గరికి వద్దాం. చూడండి, ఇది కొంచెం ప్రాక్టికల్గా మనం చేయగలిగితే దేవుని కార్యాలు చూస్తాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. చూడండి, Proverbs chapter 3 and let us read verses 9 and 10. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఏం చేయి? గణపరచుము. అప్పుడు నీ కొట్లలో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. హల్లెలూయా. 10వ వచనం మనందరికీ బాగా ఇష్టమే కదా, క్లెయిమ్ చేస్తాం. ప్రభువా, క్రొత్త ద్రాక్షారసం పొర్లి పారుతుందన్నావు కదా నాయన, ధాన్యాన్ని సమృద్ధిగా ఇస్తానన్నావు కదా ప్రభువా, ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేస్తాం. మంచిదే, కానీ అక్కడ చేయాల్సిన పని ఏంటో తెలుసా? 9వ వచనంలో అంటాడు, నీవు ఇచ్చి యెహోవాను ఏం చేయి? గణపరచు. ఇవ్వడం అనేది నేర్చుకోవాలి, గివింగ్ అనేది నేర్చుకోవాలి. అది ఎంత ఏంటి అనేది దేవుడు నీకు ఇచ్చిన నడిపింపుని బట్టి నువ్వు చేయొచ్చు, అందులో ఇబ్బంది ఏం లేదు. కానీ గివింగ్ అనేది క్రైస్తవునికి దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత. అందరూ చెప్పండి, ఏంటది? ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ.
ఇట్స్ ఎ ప్రివిలేజ్ అంటాను కొన్ని సందర్భాల్లో. ఇవ్వడం అనేది మనం నేర్చుకోవాలి. ఇచ్చి యెహోవాను గణపరచు, నీ సమయాన్ని ఇవ్వు, నీ సామర్థ్యాన్ని ప్రభువు కోసం ఇవ్వాలా. నీ సొమ్మును దేవుని కార్యాల కోసం ఖర్చు పెట్టే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే, బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. నీ కొరతలను దేవుడు తీసివేస్తాడు, సమృద్ధినిస్తాడు ఆయన. బైబిల్ గ్రంథం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే గివింగ్ అనే కాన్సెప్ట్ బైబిల్లో మనం చూస్తాం. క్రైస్తవ్యం యొక్క పునాదుల్లో ఒక పునాది ఏంటో తెలుసా? ఇవ్వడం. నేర్పిస్తాం సంఘాల్లో, ఇవ్వడం నేర్చుకుంటాం. ఎందుకోసం తెలుసా? సెల్ఫిష్నెస్ని మనం ఓవర్కమ్ చేయాలి, స్వార్థాన్ని ఓవర్కమ్ చేయాలి. మనం ఇవ్వడం నేర్చుకున్న వాడికి స్వార్థం ఉండదు. హల్లెలూయా. దేవుని కార్యాల్లో మనం వాడబడాలి, మన ధనం దేవుని సేవలో వాడబడాలి. మీరు అలాంటి ప్రార్థన చేస్తాను మీరు ఎవరైనా, ప్రభువా నా కష్టానికి తాను దీవించు, ఇది నీ సేవలో వాడుకో ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? అంతా ఇమ్మని దేవుడు చెప్పలేదు. అంతా ఇవ్వడానికైనా దేవుడు ఆయన యోగ్యత కలిగిన వాడే, అర్హుడే. కానీ దేవదేవుడు హృదయములో నిశ్చయించుకున్న దాన్ని మీరు దేవుని కోసం ఇవ్వండి. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు అని బైబిల్లో రాయబడినట్టుగా దేవుని కొరకు ఇచ్చేవారంగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నేను యునైటెడ్ స్టేట్స్ వెళ్తున్న ప్రతిసారి అమెరికాలో వాషింగ్టన్ DC నగరం ఉంది. అది అమెరికా దేశపు క్యాపిటల్ సిటీ. చాలా బాగుంటుంది నగరం. ఆ రోడ్ల మీద వెళ్తుంటే పెద్ద పెద్ద భవంతులు, ఆ ఆర్కిటెక్చర్ చాలా మిరుమిట్లు గొలుపుతుంది. అక్కడ వైట్ హౌస్ ఉంటుంది, దానిలో ఎవరు ఉంటారు? అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటారు. క్యాపిటల్ బిల్డింగ్ ఉంటుంది, అమెరికన్ పార్లమెంట్ అక్కడ జరుగుతుంది. ఇంకా అక్కడ నుంచి చాలా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ అన్నీ ఉంటాయి వాషింగ్టన్ DCలో. అయితే అమెరికాలో కుటుంబం చాలా కాలం నుండి వారు అక్కడే, వాళ్ళు పౌరులు అనుకోండి, వాళ్ళు జీవిస్తూ ఉంటే వారు ప్రార్థన చేశారు, ప్రభువా మా బిడ్డలు అనేక మందికి ప్రయోజనకరంగా ఉండాలి, వారు నీకోసం ఏదైనా గొప్ప కార్యం చేసేలా మా పిల్లల్ని ఆశీర్వదించని తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. ఆ బిడ్డలు కూడా యవన కాలంలో కూర్చున్న తర్వాత వారు కూడా అదే ప్రార్థన, ప్రభువా bless us so that we want to become a blessing. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటామని వారు కూడా ప్రార్థన చేస్తారు. సరే, దేవుడు వారికి ఇచ్చిన తలంపులను బట్టి హాబీ లాబీ అనే ఒక షాప్ వారు ప్రారంభించారు. అందరూ చెప్పండి, ఆ పేరేంటి? హాబీ లాబీ అని ఒక స్టోర్ అన్నమాట. దానిలో బైబిల్స్ అమ్ముతుండేవారు, ఫోటో ఫ్రేమ్స్ అమ్ముతుండేవారు, చిన్న చిన్న మొక్కలు అమ్ముతుండేవారు. అలా ఒక్కొక్క ప్రోడక్ట్ అందులో పెడుతూ ఉంటే వచ్చిన దానిలో చాలా క్లీన్ బిజినెస్, చాలా చక్కని వ్యాపారం చేసేవారు. అన్యాయం లేని వ్యాపారం జరిగేది. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ప్రేమతో పలకరించేవారు. లోపలికి ఎంటర్ అవడంతోనే ఒక వాక్యం అక్కడ ఉండేది, దేవుని మాటలు ఉండేవి. ఆ వచ్చే లాభాల్లో 10% వారు వెళుతున్న సంఘానికి, దేవుని మందిరానికి, మందిర సేవ జరుగునట్లుగా, దేవుని సేవకులు పోషించుకున్నట్లుగా, క్రూసేడ్లు జరిగించినట్లుగా, దేవుని కార్యాలు జరిగినట్లుగా వారు బాగానే వారికి ఇస్తూనే మరికొంత బాగానే వారు ప్రక్కన పెట్టడం ప్రారంభించారు. ఒక షాప్ నుండి మరొకటి, మరొకటి, అలా అనేక సిటీస్లో అమెరికాలో హాబీ లాబీ స్టోర్ స్టార్ట్ అయినాయి. బిజినెస్ బాగా జరుగుతుంది. దేవుని సేవను అపరిమితంగా ప్రోత్సహించారు. ఎన్నో అనాథ శరణాలను ప్రోత్సహించారు, ఎన్నో బైబిల్ సొసైటీలను ప్రోత్సహించారు. వాటితో పాటుగా వాళ్ళకు వస్తున్న లాభాల్లో ధనాన్ని ప్రక్కన పెట్టి ఒక రోజున వారు ఏం చేశారు తెలుసా? వైట్ హౌస్కి కోతవేటు దూరంలో, కోతవేటు అంటే వైట్ హౌస్ దగ్గర నిలబడి గట్టిగా అరిస్తే అక్కడికి వినబడుతుంది అనమాట, అంత దూరంలో ఒక బిల్డింగ్ కొన్నారు. ఆ బిల్డింగ్కి ఖరీదు ఎంత అంటే అంత కొత్త బిల్డింగ్ అయితే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్. మొత్తం 6 floors ఉంటాయి. బిల్డింగ్ కొనేశారు. 4,600 కోట్లు పెట్టుకున్నారు దాన్ని. 4,600 crores ఆ బిల్డింగ్ కొన్నారు. అందరూ అడిగారు, ఏమండి ఇంత ఖరీదు పెట్టి బిల్డింగ్ కొన్నారు, ఇందులో మీరు ఉంటారండి? ఏంటి సంగతి? వైట్ హౌస్ దగ్గరలోనే బిల్డింగ్ ఉన్నారు, ఏం చేస్తారని అడిగితే వాళ్ళు ఏమన్నా తెలుసా? మేము దీనిలో ఒక బైబిల్ మ్యూజియం స్టార్ట్ చేస్తాం. అందులో పురాతనమైన బైబిల్ దగ్గర ఉన్నాడు. అసలు బైబిల్ మనకు ఎలా వచ్చింది, దాని చరిత్ర ఏంటి? బైబిల్ గ్రంథం ముద్రించబడిన గ్రంథాల్లో మొదటి గ్రంథం కదా, దానికి సంబంధించిన ప్రింటింగ్ మెషిన్ నమూనా తీసుకొచ్చారు. ఆ పురాతన బైబిల్ కలెక్షన్లంతా ఎక్కడెక్కడైతే ప్రపంచంలో పురాతన బైబిల్ ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని వేల లక్షల డాలర్లు పెట్టుకొని వాటన్నింటి కూడా సర్వాంగ చక్కగా సుందరంగా వాటన్ని కూడా అలంకరించి 6 floors కూడా బైబిల్ మ్యూజియం చేశారు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్, ఎవరైనా అమెరికా వెళ్తే మీరు ఏదైనా చూడకపోండి, పర్లేదు. మీరు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూస్తారో చూడరో నాకు అనవసరం, శాన్ ఫ్రాన్సిస్కోలో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూస్తారో లేదో నాకు అనవసరం, ఆ తర్వాత వాషింగ్టన్ DCలో వైట్ హౌస్ చూస్తారో లేదో నాకు అనవసరం,
లేదా అమెరికాకి ఆ తర్వాత బఫెల్లో దగ్గర కెనడాకి మధ్యలో ఉన్న నయగరా ఫాల్స్ చూస్తారో లేదు నాకు అనవసరం. లేదా ఇంకా కొన్ని ప్రాంతాలు అరిజోనాలో ఉన్న ఈ రకరకాల ప్రాంతాలు మీరు చూస్తారో లేదు నాకు అనవసరం. కానీ అమెరికా వెళ్ళే అవకాశం ఎవరికైనా వస్తే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో టు బైబిల్ మ్యూజియం. 6 ఫ్లోర్స్ ఉంటాయి. కింద నుండి మీరు పైకి వెళ్ళే లోపల బైబిల్తో మీరు ప్రేమలో పడతారు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప గ్రంథం ఈరోజు మన చేతిలో ఉన్న గ్రంథం. దీని వెనకాల ఇంత ప్రయాస జరిగిందా, ఇంతమంది ప్రయాసపడ్డారు, ఇంతమంది ట్రాన్స్లేషన్స్, ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయని చాలా ఆశ్చర్యపడతారు. ఆ లోపలికి వెళ్ళొస్తే ఒక ప్రత్యేకమైన అనుభూతి అన్నమాట. అడిగాను, ఆ డైరెక్టర్ గారిని కలుసుకున్నాను నేను. ఆయన అడిగాను, సార్ ఏమాత్రం ఖర్చు అయి ఉంటుందండి? ఎందుకంటే నాకు ఒక దర్శనం, భారతదేశంలో ఒక బైబిల్ మ్యూజియం స్టార్ట్ చేయాలని. అది ఈరోజు ఇప్పటికైతే నేను చేయలేకపోయాను, కానీ ఖచ్చితంగా నా లైఫ్ టైంలో ఒక బైబిల్ మ్యూజియం రాజమండ్రిలో రావాలని ఆశపడుతున్నా. వస్తుంది, దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు విశ్వాసంతో. ఒకవేళ నా తరంలో జరగకపోయినా నా బిడ్డల తరంలో అది ఖచ్చితంగా ఒక ఘనంగా జరగాలని, రూపుదిద్దబడాలని కోరుతున్నా. దేవుడు నాకు కొన్ని ఆలోచనలు ఇచ్చారు. ఆ ఆలోచనలన్నీ అందులో ప్రజెంట్ చేస్తే నా ప్రయత్నం ఏంటంటే అందులో అడుగు పెట్టిన ప్రతి ఒక్కటి బయటకు వచ్చే లోపల బైబిల్ అంటే ఏంటో తెలుసుకోవాలా, బైబిల్ గ్రంథంతో ప్రేమలో పడాలా. ఇది నా ఆలోచన. ప్రార్థన చేయండి, ప్రభువు చిత్తం అయితే. అది చూశాను సార్, ఎప్పటి నుంచో నాకు ఆశ ఉంది. ఎగ్జాక్ట్ నేను ఏదైతే అనుకున్నా అలాంటివన్నీ ఇక్కడ నేను చూడగలిగాను. ఏమాత్రం ఖర్చు పెట్టారంటే వాళ్ళు అన్నారు, ఇంక్లూడింగ్ బిల్డింగ్ బైబిల్ మ్యూజియం కాస్ట్ 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పలు కూడా దేవుని మహిమపరచు. 1 సింగిల్ ఫ్యామిలీ, ఒక కుటుంబం ఆ కార్యం జరిగించారు. ఆ మాట చెప్పగానే మన స్థితి ఏముందండి వెస్లీ గారు? నా స్థితి నెలకు 5,000, నెలకు 10,000, అన్ని ఖర్చులు పోగా 50 రూపాయలు కూడా మిగలట్లేదు నాకు. ఐ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. నీ స్థితి నాకు తెలుసు. నిన్నేమంటలా ఇప్పుడు ఈ స్థితిని బట్టి. కానీ ఒక సజెషన్ నీకు ఇస్తా, ప్రార్థన చేయి. ప్రభువా నా గుప్పలు నింపండి నాయన, రానున్న రోజుల్లో నేను ఉన్నత స్థలాలకు వెళ్ళా, నా గుప్పలు నింపండి. ఇలాంటి కార్యాలు జరిగితే అలాంటి వాటిల్లో సపోర్ట్ చేయండి, నేను ముందు ఉండాలని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆశ ఉంటే దేవుడిని ఎంతవరకైనా ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీ మస్ట్ హ్యావ్ ఎ డిజైర్. ఎస్, దేవుని కార్యాల కోసమే సహకరించాలా, మా దేవుని పనుల కోసమే సహకరించాలా, మా దేవుని రాజ్యం కట్టబడ్డానికి ఏ స్థాయిలోనైనా నేను నా కుటుంబం ముందుకు రావాలన్న తపన నీలో ఉంటే చాలు. ముందు దేవుడు ఆ తీవ్రతను కోరుతున్నాడు. ఆ తర్వాత దేవునికి అవకాశాలు ఇస్తారు దేవుని కార్యాలు సపోర్ట్ చేయడానికి. అసాధ్యం ఏం లేదు, ప్రభు చేస్తాడు. మెడికల్ సెంటర్ నిర్మాణంలో కూడా నా యొక్క నిర్ణయం, నా ప్రార్థన అదే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. మాకు వైద్యం ఏదైనా కావాల్సి వస్తే అక్కడ పూర్వదినాల్లో నర్సులు ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారనుకోండి. వాళ్ళు పూర్వదినాల్లో వారికి ఒక యూనిఫామ్ ఉండేది, తెల్ల గౌను, ఆ తర్వాత తెల్ల టోపీ, తెల్ల సాక్సులు, తెల్ల షూలు వేసుకుని వాళ్ళు ఒక ప్రత్యేకమైన విభాగంగా కనబడేవారు గవర్నమెంట్ హాస్పిటల్లో. మా నాన్నగారు ఒకసారి జ్వరం వచ్చి నన్ను తీసుకెళ్తే ఇంజెక్షన్ చేయనా అన్నారు. చేసేయండి అన్నాను. చేయగానే చెయ్యంత వాసిపోయింది నాకు. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ చేసేటప్పుడు అప్పుడు స్టెరిలైజ్ చేసి ఆ సిరంజిలు ఇవన్నీ ఉండే, స్టీల్ ఆ సిరంజెస్ ఇవన్నీ ఉండేవి, వాటితో చేసే. మా నాన్నగారు అన్నారు, నాయన చెయ్యండి ఎంత వాసిపోయింది, మళ్ళీ వెళ్దాం హాస్పిటల్కి. డాడీ ఈ చెయ్యి కూడా ఇలా ఉండాలని లేదా మీకు, ఇంక వదిలేయండి, నా బాధ ఏది నేను పడతానని. అలాంటి పరిస్థితులు. అప్పటి నుంచి ఒక ఆశ, రాజమండ్రిలో హాస్పిటల్ కట్టాలా, అనేక మందికి ఆ హాస్పిటల్ అందుబాటులో ఉండాలి, ఉత్తమమైన వైద్యం అందించాలి. మన డాక్టర్స్ టీంకి నేను చెప్పిన మాట కూడా అదే. జూలై 1 నుండి మన సర్వీస్ స్టార్ట్ అవుతున్నాయి. గివ్ యువర్ బెస్ట్ టు పీపుల్. ఎవరైనా సరే, లోపలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ కులం అక్కర్లేదు, వరకు మన మతం అక్కర్లా, వారి ప్రాంతం ఏంటి అక్కర్లా. లెట్ us గివ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ టు దెమ్. దేవుని కార్యాలు. పిల్లలు ఎందుకు మాట చెబుతున్నాను తెలుసా? ఇచ్చి ఘనపరచు. నీ సమయాన్ని, నీ సామర్థ్యాన్ని దేవుని కోసం ఘనపరచు ప్రభువునే. అప్పుడు నీ కొట్లలో ధాన్యం ఏం చేస్తుంది? సమృద్ధిగా దేవుడు ఇస్తాడు. గివింగ్లో ఉన్న ఆశీర్వాదం నీకు అర్థమైతే దేవుని కార్యాల ముందుకు సాగిపోతావు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. 3 విషయాలు గుర్తున్నాయా? మర్చిపోయారా? లెస్స అయిన జ్ఞానమును భద్రము చేసుకున్నాము, అప్పుడు నీ పాదం ఏమవుదో? తొట్టిల్లదు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు ఏమవుతాయి? ఆ తర్వాత 3వ మాట అందరూ చెప్పాలి గట్టిగా, ఇచ్చి ఘనపరచుము. చాలా అవన్నీ అక్కర్లేదు రండి. ఇచ్చి ఘనపరచుము, అప్పుడు నీ కొట్టలో ధాన్యము ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది.